దేశాలు ఆ ప్రతి దేశానికి ఆయా దేశాలు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి. పొరుగు దేశాలతోనూ లేదా శత్రు దేశాలతోనూ తమను తాము కాపాడుకోవడం కోసం ప్రతి దేశం కూడా భద్రతా వ్యవస్థను లేదా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. భద్రతా వ్యవస్థ అంటారు, దాన్నే రక్షణ వ్యవస్థ అని కూడా అంటారు. ఈ భద్రతా వ్యవస్థలో మొత్తం 3 రకాలు ఉంటాయి. భద్రతా వ్యవస్థ మొత్తం 3 రకాలు ఉంటాయి. అవి మనం ఆలోచిస్తే మిలిటరీ, మనకు తెలుసు కదా, మిలిటరీ అంటుంటారు. తర్వాత నేవీపై ఉండి అంటే సముద్ర మార్గాల ద్వారా శత్రువులు రాకుండా కాపాడడానికి ఉపయోగించే భద్రతా వ్యవస్థ. మిలిటరీ అనగానే భూభాగాలు, సరిహద్దు భాగాల నుంచి దేశంలోకి చొరబాటుదారులు రాకుండా అడ్డుకోవడానికి మిలిటరీ. సముద్రాల ద్వారా వచ్చే వారిని ఆపడానికి నేవీ. అలాగే ఎయిర్ ఫోర్స్ అంటారు, గగనతలం అంటే ఆకాశ మార్గం గుండా శత్రువులు మరి తమ దేశాలలోకి ప్రవేశించకుండా గగనతలంలో కూడా రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని ఎయిర్ ఫోర్స్ అంటుంటారు. ప్రతి దేశానికి ఉంటాయంటే ప్రతి దేశానికి ఉంటాయి. ప్రతి దేశంలో కూడా మరి రక్షణ వ్యవస్థలో భాగంగా వీటిని ఏర్పాటు చేసుకుంటారు. మిలిటరీని, తర్వాత నేవీ వారిని, తర్వాత ఎయిర్ ఫోర్స్ వారిని, వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పొరుగు దేశాలు లేదా శత్రు దేశాల నుంచి తమ దేశంలోనికి ఎవరు వచ్చి ఆ దేశాన్ని పాడు చేయకుండా కాపాడటం కోసం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం మనకు తెలుసు. ఇంకా మనం ఆలోచిస్తే ప్రతి దేశం కూడా మరి వారికి ఉన్న ఆర్థిక అంటే ఏమంటారు దాన్ని, వారి దగ్గర ఉండే డబ్బులు, ఎక్కువ డబ్బును, బడ్జెట్ని ఎక్కువగా వీళ్ళకి కేటాయించడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేశాన్ని కాపాడే వాళ్ళని చెప్పని వీళ్ళకి ఎక్కువగా జీతాలు ఇవ్వడం కానీ, వీళ్ళకి ఎక్కువగా వసతులు కల్పించడం కానీ, వీళ్ళ కోసం ఎక్కువగా కేటాయిస్తారు బడ్జెట్లో. ప్రతి దేశం కూడా తమ బడ్జెట్లో ఎక్కువగా రక్షణ వ్యవస్థకు కేటాయిస్తూ ఉంటారు. ఎందుకంటే మరి వీరు సరిగా లేకపోతే చొరబాటుదారులు, శత్రువులు దేశంలో ప్రవేశించి మన దేశాన్ని నాశనం చేస్తారు కనుక, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్రంగా జరుగుతుంది కనుక వీరిని ఎక్కువగా మనం చూసుకోవడం కోసం వీరి కోసమే బడ్జెట్లు ఎక్కువ కేటాయింపులు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వీరు సరిగా లేరనుకోండి, శత్రువులు చొరబడితే చాలా ప్రమాదం ఉంటుంది. ఇంకా వీరు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటుంటారు. ప్రాణాలకు తెగించి పోరాడుతుంటారు. మనలాగా సుఖమైన జీవితం అనుకుంటారు. మనం చక్కగా ఇంట్లో హాయిగా పడుకుంటాం, హాయిగా వెచ్చగా ఉంటాం. చలికాలం అయితే వెచ్చగా లోకుంటాం, వర్షాకాలం అయితే దాల్చుకుంటాం, ఎండాకాలం అయితే బయట ఆరుబడి తిరుగుతూ ఉంటాం. కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు ఎండాకాలం ఉన్నాయి, వానాకాలం ఉన్నాయి, చలికాలం ఉన్నాయి, ఏ కాలం అయినా సరే ఆ బోటల్లోనే పనిచేస్తూ ఉండాలి. చలి వేస్తుందంటే లోపలికి దాక్కోవడానికి లేదు, వర్షం కురుస్తుందని పోయి దాక్కోవడానికి లేదు, ఎండాకాలం అని పోయి దాక్కోవడానికి లేదు. అవునా? మనమైతే వేసవికాలం ఏమండి ఆ చక్కగా మనకు శరీరానికి మెత్తగా ఉండేవి, చక్కగా గాలి తగిలి చల్లగా ఉండేవి వేసుకుంటాం. మరి మిలిటరీ వాళ్ళు ఎలాగా మార్చుకోవడానికి అవకాశం ఉందా అంటే లేదు. వాళ్ళు టాప్ టు బాటమ్ యూనిఫామ్ వేసుకోవాలి. చెమటలు, ఆ భయంకరమైన పరిస్థితులు, ఒక్కపోతలు కూడా అంతే చేస్తూ ఉండాలి. అంటే వాళ్ళు తమ సుఖాలను కూడా ప్రక్కన పెట్టి దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు ప్రయాసపడుతున్నారు కనుక ఏమండి ప్రతి దేశం కూడా వాళ్ళని కాపాడుకోవడం కోసం చాలా బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తుంటారు. మిలిటరీ క్యాంటీన్ అంటారు. క్యాంటీన్ అంటే భోజనం చేసి టిఫిన్ చేసే క్యాంటీన్ కాదు. క్యాంటీన్ అనగా వాళ్ళ కోసం స్పెషల్గా అంటే వాళ్ళకి కావాల్సిన సరుకులు, కిరాణా సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంట్లో కావాల్సిన వస్తువులు కావచ్చు, ఎలక్ట్రికల్ వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళకి ప్రత్యేకంగా క్యాంటీన్లు ఉంటాయి. వాళ్ళకి ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు తీసుకున్న క్యాంటీన్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకు 100 రూపాయలు వస్తువు అనుకోండి, ఆ 100 రూపాయలు వస్తువు ట్యాక్స్లు ఉంటాయి కాబట్టి ఆ జిఎస్టీలని, స్టేట్ ట్యాక్స్, తర్వాత సెంట్రల్ ట్యాక్స్, ప్రతి కూడా ట్యాక్స్లు వేసి మన దగ్గర కలెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కానీ మిలిటరీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మిలిటరీ వాళ్ళకి ఆ ట్యాక్స్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళు భారతదేశం కోసం సేవ చేస్తున్నారు కనుక వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్లు లేకుండా వస్తువు ఖరీదంతో అంతే ఇస్తారనమాట. రూపాయలు అనుకోండి, రూపాయికి ఇస్తారు వాళ్ళకి. మనకి 10 రూపాయలకి ఇచ్చారనుకోండి, వాళ్ళకి రూపాయికే ఇస్తారు. కారణం వాళ్ళకి ట్యాక్స్లు ఉండవు, ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది వాళ్ళకి. అంటే దేశాన్ని కాపాడటం కోసం ప్రయాసపడుతున్నారని వాళ్ళ కోసం ఎక్కువగా బడ్జెట్లో కేటాయింపులు, డబ్బులు ఎక్కువగా వెచ్చిస్తూ జరుగుతుంది. అంటే ప్రతి దేశం కూడా
తమ దేశాన్ని తాము కాపాడుకోవటం కోసం రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు అనేది మనం అంతా చూస్తున్నాం. అలాగే జంతువులు, పక్షులు వీటిని కూడా మనం తీసుకున్నప్పుడు అవి కూడా తమను తాము కాపాడుకోవడం కోసం ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయి. అవునా? తమ యొక్క ప్రాణాలను కాపాడుకోవడం కోసం, ఇతర జంతువులకు తమ మీద దాడి చేసి వాటిని చంపుకోవడం కోసం జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాటిలో జాగ్రత్తగా తాము కాపాడుకుంటూ ఉంటుంటాయి. అవునా? మనం గమనిస్తూనే ఉంటాం ఇవన్నీ. ఇది మనకు అర్థమైనప్పుడు ఒక దేశం తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడా తమను తాము కాపాడుకోవడం కోసం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు దేవుడు కూడా తన పిల్లలైన వారిని కాపాడుకోవడం కోసం, తన పిల్లల్ని కాపాడడం కోసం ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేవుడు వల్ల తన పిల్లలకు కూడా రక్షణ కల్పించాలని, తన పిల్లల్ని కాపాడుకోవాలని దేవుడు ఒక చక్కటి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి మరి దేశాల మధ్యలో రక్షణ వ్యవస్థ అయినా దెబ్బతినొచ్చేమో, దేశాలు కల్పించుకున్న మిలిటరీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సందర్భంలో ఫెయిల్ అయిపోవచ్చేమో, కానీ దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థ మాత్రం ఎప్పటికీ కూడా ఫెయిల్ కాదు. చాలా కట్టుదిట్టమైన భద్రత దేవుడు ఇస్తారు. ఏమండి? ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం, ఈ భారతదేశం చుట్టూ శత్రు దేశాలు, ఒక పక్క పాకిస్తాన్, మరొక పక్క చైనా, ఈ రెండు దేశాలు భారతదేశాన్ని ఆక్రమించుకొని చుంచుకొని వస్తున్నాయి. కొంచెం కొంచెంగా భారతదేశంలోకి అవి చొరబడుతున్నాయి కదా. పాకిస్తాన్ ఏమో కాశ్మీర్ను తనలో కలిపేసుకోవాలని కొద్దిగా భూభాగాన్ని జరుపుకుంటూ వస్తుంది. అలాగే చైనా అరుణాచల్ ప్రదేశ్ అనే ప్రాంతాన్ని వెల్లిగా ఆక్రమించుకుంటూ మరి భారతదేశంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుంది, చొరబాటుతుంది. ఇలా వీరిలోంచి వీరి దేశంలోకి వస్తారని చెప్పి వీరి నుంచి కాపాడుకోవడం కోసం మిలిటరీ వాళ్ళని ఏర్పాటు చేశారు కదా. అలా మిలిటరీని ఏర్పాటు చేశారు, నేవీని ఏర్పాటు చేశారు, ఎయిర్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఎన్ని చేసినా కూడా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినా ఏదో రకంగా ఇది పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, భారతదేశంలోకి వస్తూనే ఉన్నారు, భారతదేశం మీద దాడులు చేస్తూనే ఉన్నారు. మనందరికి తెలుసు, గత కొంతకాలం క్రితం ఏమండి కొంతమంది ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు అరేబియా సముద్రం నుంచి, మనం చెప్పాను కదా భారతదేశానికి హద్దులు, భారతదేశం అనేది 3 సముద్రాలు, ఒక మంచు పర్వతం వీటి మధ్యలో ఉంది అని మీకు చెప్పాను గతంలో కదా. ఏసు రాజ్యం ఎక్కడ అనే అంశాలు మనం చూసాం. భారతదేశం చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి, ఒక మంచు పర్వతం ఉంది. ఈ మంచు పర్వతము అలాగే 3 సముద్రాల మధ్యలో భారతదేశం ఉంది. ఇక ఆ భారతదేశం చుట్టూ ఉన్న ఈ సముద్రాలు, ఒక సముద్రమైన అరేబియా. అవునా? ఎక్కడ ఉంది ఇది? పశ్చిమాన కదా అరేబియా. ఆ అరేబియా సముద్రం గుండా పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు ఏం చేశారంటే ముంబైకి వచ్చారు. తాజ్ ఒబెరాయ్ అనే హోటల్లోనికి ప్రవేశించారు. అందులో కసబ్ అనే వ్యక్తి ఉన్నాడు, మీకు తెలుసు. కొంతమంది వచ్చారు ఉగ్రవాదులు. మరి ఆ ఉగ్రవాదులు వస్తున్నప్పుడు నేవీ లేదా? ఉన్నారు. ఎయిర్ ఫోర్స్ లేదా? ఉన్నారు. మిలిటరీ లేదా? ఉన్నారు. మిలిటరీ ఉన్నా, ఎయిర్ ఫోర్స్ ఉన్నా, నేవీ ఉన్నా, పోలీసులు ఉన్నా, చెక్ పోస్టులు ఉన్నా, వీటన్నిటిని కూడా దాటుకొని వాళ్ళు ముంబైకి వచ్చారు. ముంబైలోని తాజ్ ఒబెరాయ్ హోటల్లోకి వెళ్ళిపోయారు. ఆ హోటల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతోమంది ప్రాణాలను తీశారు. తర్వాత ఆ కసబను పట్టుకున్నారు, కొంతమంది ఉగ్రవాదులను చంపేశారు. ఆ కసబను పట్టుకొని కొద్ది రోజుల తర్వాత కూడా విచారించి భారతదేశ ప్రభుత్వం సుప్రీంకోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. అంటే మీరు ఆలోచిస్తే మన దేశం చుట్టూ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ వ్యవస్థను దాటి శత్రువులు మన దేశంలో చొరబాటుదారులు వస్తున్నారు, భారతదేశంలో దాడులు చేస్తున్నారు. మరి గత కొంతకాలం క్రితం హైదరాబాద్లో కూడా మనం చూసాం. లుంబిని పార్కు, అలాగే ఆ తర్వాత ఇంకెక్కడ పార్కుల్లో 3-4 చోట్ల బాంబులు పెట్టి పేల్చడం, ఆ బాంబులు పేల్చడం ద్వారా చాలా మంది ప్రాణాలను కోల్పోవడం కూడా మనందరికీ తెలుసు. అంటే ఎక్కడో చోట ఉగ్రవాదులు రావడం, దాడులు చేయడం, మనుషులను చంపడం ఈ మధ్య కూడా జరిగింది కదా. మరి కాశ్మీర్లో కొంతమంది సందర్శకులు ఆ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు శత్రువులు వచ్చేసారు, దాడి చేసి చంపేశారు. పహల్గామా దాడి, ఉగ్రవాద దాడి. అంటే ఎంత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా కూడా ఏదో ఒక రకంగా శత్రువులు అనేవాళ్ళు దేశాల్లో చొరబడుతూనే ఉన్నారు. మరి వారు మానవహం సృష్టిస్తూనే ఉంటారు. అంటే మనుషులు కల్పించుకున్న రక్షణ వ్యవస్థ అయినా ఏదో ఒక సందర్భంలో దెబ్బతింటుంది, లేకపోతే ఎక్కడో చోట అది వీక్ అయిపోతుంది, శత్రువులు అవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అత్యధికంగా సెక్యూరిటీ ఉన్న దేశం అమెరికా. అవునా? బాగా ఆయుధాలు ఉన్నాయి, తర్వాత సైన్యాలు ఉన్నాయి,
భూభాగమే కాదు, ఆకాశంలో కూడా హద్దులు నిర్ణయించుకుంది అమెరికా. మనకి భారతదేశానికి అయితే భూమి మీద చుట్టూ సరిహద్దు ఉంటుంది. కానీ అమెరికా దేశానికి వెళ్తే అది అంతరిక్షంలో కూడా తమ సరిహద్దు నిర్ణయం చేసుకుంది. ఆ సరిహద్దులోనికి ఎవరైనా వచ్చారనుకోండి, ఆకాశంలో ఆ సరిహద్దులోనికి ఎవరైనా వచ్చేసారనుకోండి, వెంటనే వాటిని అక్కడే ఫీల్ చేస్తారు. ఎందుకంటే మా దేశంలోకి వచ్చింది అనుమతి లేకుండా. అనుమతి తీసుకొని వెళ్ళొచ్చు, భూభాగం కూడా వెళ్ళొచ్చు అనుమతి తీసుకొని, ఆకాశ మార్గం కూడా వెళ్ళొచ్చు అనుమతి తీసుకొని. కానీ అమెరికా దేశం అనుమతి లేకుండా ఏదైనా ఒక విమానం కానీ ఏ వస్తువైనా కావచ్చు ఆకాశంలో ప్రయాణం చేసిందా విచక్షణ లేకుండా కాల్ చేస్తారు, పెళ్లి చేస్తారు. కారణం తమ దేశం మీద దాడి చేస్తారన్న భయంతో. చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది అమెరికా దేశంలో. అక్కడ ఉన్న సైన్యాలు చాలా బలమైన సైన్యాలు. అందుకే ప్రపంచంలో పెద్దన్న అంటుంటారు అమెరికాని. ఏ దేశమైనా కూడా అమెరికా సపోర్ట్ తీసుకుంటుంటుంది అన్నమాట. మన ఉదాహరణకి ఇజ్రాయేల్గాను పాలస్తీనాకి యుద్ధం జరిగినప్పుడు అక్కడ అమెరికా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారని ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేశారు. అలాగే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆ ఉక్రెయిన్ దేశం చాలా చిన్న దేశం, రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. ఈ ఉక్రెయిన్ దేశానికి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే అమెరికా సపోర్ట్ చేస్తే కనుక దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది యుద్ధం జరగబట్టి ఇంకా ఈ ఉక్రెయిన్ దేశం అమెరికా మీద యుద్ధం చేస్తూనే ఉంది. కారణం తమ వెనుకుంది అగ్రరాజ్యమైన అమెరికా. అలాగే ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది. భారతదేశానికి కూడా అమెరికా సపోర్ట్ అనమాట. పాకిస్తాన్ ఒకవేళ దాడి చేస్తే భారతదేశానికి సపోర్ట్గా ఉండడానికి కూడా అమెరికా సిద్ధంగా ఉంది. అందుకే మొన్న అమెరికా నుంచి ట్రంప్ చెప్పగానే ఇక్కడ మోదీ ఆగిపోయాడు. పహల్గామా ఉగ్రవాద దాడి జరిగినప్పుడు యుద్ధం చేయాలని మొత్తం అనావడి చేసినప్పుడు వెంటనే ట్రంప్ చెప్పాడు అంత వద్దని. ట్రంప్ చెప్పగానే మోడీ ఆపేశాడు. రాహుల్ గాంధీ మన పార్లమెంట్లో దాని గురించి చాలా కామెంట్లు చేశారు. ట్రంప్ చెప్పినట్టుగా నడుస్తున్నాడు దేశ ప్రధాని, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని చెప్పని మోడీ గారిని గురించిన వార్త వచ్చాయి. అంటే భారతదేశం లేదా అనేక దేశాలకు అగ్రరాజ్యంగా ఉంది అమెరికా. అటువంటి అగ్రరాజ్యం అమెరికా తన దగ్గర ఉన్న ఆయుధాలతో, తన దగ్గర ఉన్న సైన్యంతో, తన దగ్గర ఉన్న టెక్నాలజీతో తన దేశాన్ని కాపాడుకోవచ్చని చాలా గర్వంగా విరవగలదు. కానీ అటువంటి దానిలో కూడా ఉగ్రవాది బిన్ లాడెన్ ఏం చేశాడంటే ప్రవేశించాడు. ఎలాగా? అమెరికా వెళుతున్న విమానాన్ని హైజెక్ చేశారు. అమెరికా వెళుతున్న విమానాన్ని హైజెక్ చేసి దాన్ని మొత్తం ఆక్రమించేసుకుని ఆ విమానంలో వాళ్ళందరినీ కూడా భయపెట్టి, తుపాకులతో బాంబులతో భయపెట్టి అందరినీ కూడా తన వశం చేసుకొని పైలట్లందరినీ కూడా భయపెట్టి అతను ఏం చేశాడంటే ఉగ్రవాద దాడి చేశాడు. అమెరికా దేశంలోనే ఏమండి పెంటగాన్ హౌస్ అంటారు దాన్ని. న్యూయార్క్ సిటీలో ఉంటుంది పెంటగాన్. 110 అంతస్తులు ఎత్తైన భవనం, WTC టవర్. ఆ దేశానికి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా, వ్యాపార రంగం అంతా కూడా అక్కడే జరుగుతుంది, అక్కడే మార్కెటింగ్ అంతా జరుగుతుంది. అటువంటి అత్యున్నతమైన ప్రాంతం, చాలా హై సెక్యూరిటీ ఉన్న ప్రాంతం, వ్యాపార కేంద్రమైన ప్రాంతంలో ఏం చేశాడు ఈ బిన్ లాడెన్ అన్నప్పుడు అమెరికా దేశంలో వెళ్ళిపోతున్న విమానాన్ని హైజెక్ చేసి ఉగ్రవాదం చేత ఆ టవర్స్ను గుద్దించేశాడు. అలా గుర్తించడం వల్ల ఆ భవనాలు కూలిపోవడం, దానిలో 100 మంది ప్రాణాలను కోల్పోవడం, ఎన్నో వ్యాపారాలు నష్టపోవడం, ఎంతో నష్టం జరిగింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అంటే అంత కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేసుకున్నా కూడా ఉగ్రవాదులు చొరబడ్డారు. అంటే దేశాల మధ్య రక్షణ వ్యవస్థ ఉన్నా ఆ రక్షణ వ్యవస్థ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. దేశాల మధ్య రక్షణ వ్యవస్థ ఉన్నా ఆ రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయిపోతుంది. పోలీసు వ్యవస్థ ఉంది కదా, ప్రతి చోట పోలీసులు ఉన్నారు, ప్రతి ప్రాంతంలో పోలీసులు ఉన్నారు. అయినా ఎన్నో ఘోరాలు, అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేస్తున్నా, ఎన్ని చట్టాలు చేసినా, ఎంత పహారా కాసినా, అవునా, ఎన్ని విధాలుగా పోలీసులు మరి తప్పు జరగకుండా లేదా ప్రమాదం జరగకుండా అధికట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఎక్కడో చోట ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఎక్కడ దాకా ఎందుకండి? మన భారతదేశానికి రాజధాని ఢిల్లీలో గత కొంతకాలం క్రితం మనం విన్న వార్త ఏంటి? వెళుతున్న ఒక బస్సులో వెళుతుండగానే, ప్రయాణం చేస్తుండగానే, బస్సు తిరుగుతుండగానే ఆ బస్సులో ఒక అమ్మాయిని భయంకరంగా చేర్చి చంపేశారు. ఆవిడ పేరు నిర్భయ కదా. బస్సు వెళుతుంది, జనాలంతా తిరుగుతూనే ఉన్నారు. ప్రజలంతా తిరుగుతున్న సమయంలోనే బస్సు ప్రయాణం చేస్తుండగానే ఆ బస్సులో ఒక అమ్మాయిని భయంకరంగా చెరిచి చంపేసిన ఉదాంతం మన దేశ రాజధానిలో జరిగింది. పోలీసులు లేరా? ఉన్నారు, అడుగుడున్న పోలీసులే. ఎక్కడ చూసినా పోలీసులు తిరుగుతూనే ఉన్నా ఆ పోలీసులు అందరూ ఉంటున్నా కూడా వాళ్ళ మధ్య ఏం జరిగింది అంటే ఆ అమ్మాయిని భయంకరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆ తర్వాత ప్రభుత్వం చట్టం చేసేది నిర్భయ అనే చట్టాన్ని. ఇక మీద అలాంటి అత్యాచారం జరిగితే ఉరిది చంపేస్తామని చెప్పి చట్టాలు చేశారు.
అవునా? ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని ఏమండి చట్టాల్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చినా, ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా మనుషులలో మార్పు అనేది వచ్చిందా అంటే మనుషులు మారలేదు. చట్టాలు మనిషిని మార్చలేదు. మనిషి మనసుని మార్చే చట్టం బైబిల్ చట్టం. బైబిల్ని వింటేనే, వాక్యం ఒక మనిషి మనసులోకి వెళితేనే ఒక మనిషి తప్పు చేయకుండా ఉంటాడు తప్ప ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చట్టాలను మనం రాసుకున్నా, ఎన్ని సవరణలు చేసినా మనిషి మనసు మారకపోతే నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం నిత్యం కూడా. ఇక భద్రతా వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ప్రతి దేశము కూడా తన దేశానికి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందని, అలాగే జంతువులు కూడా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని, మొక్కలు కూడా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని, ఇలా ప్రతిదీ కూడా తాము కాపాడుకోవడం కోసం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని మనం వింటున్నాం, మనం చూస్తూ ఉన్నాం కదా. మన ఇంటిని మనం రక్షించుకోవడం కూడా చుట్టూ మనం కాంపౌండ్లు పెట్టుకుంటాం, సెక్యూరిటీ చేసుకుంటాం, ఇంట్లో ఉన్న మనం రక్షించుకోవడం తలుపులు పెట్టుకుంటూ ఉంటుంటాం. ఇలాగా ఎన్నో విధాలుగా మనం రక్షించుకోవడం కోసం మనం చేస్తుంటాం ప్రయత్నాలు. అలాగే దేవుడు కూడా తన పిల్లలను రక్షించుకోవడానికి దేవుని పిల్లలపై దేవదూతలను భద్రతా వ్యవస్థగా కూడా ఏర్పాటు చేశారు. తన పిల్లలైన మనుషులందరికీ, ఈ భూమి మీద మనుషులందరినీ కూడా దేవుడు కాపాడుకోవడం కోసం, వీరందరినీ రక్షించుకోవడం కోసం దేవుడు ఏం చేశాడు అంటే దేవదూతల యొక్క భద్రతలోనికి, దేవదూతల యొక్క ఏమండి కాపుదలలోనికి దేవుడు మనుషులందరినీ కూడా తీసుకొచ్చాడు. దేవుడు ఈ సృష్టిని దేవదూతలనే నిర్మించారు, దేవదూతలనే సృష్టిని చేశారు. అదే దేవదూత ద్వారా దేవుడు మనిషికి రక్షణను కూడా కల్పిస్తూ ఉన్నారు. ఒకవైపు సృష్టిగా మనకు సేవ చేయాలి దేవదూతలు, మరొక వైపు మనకు రక్షకులుగా ఉన్న మనలను కాపాడాలి. మనల్ని కాపాడే బాధ్యత దేవదూతలపై దేవుడు పెట్టారు. ఈ ప్రకృతిలో అందరికీ అన్ని సమానంగానే దేవుడు ఇచ్చారు. ఈ ప్రకృతి అంతా అందరికీ అన్ని సమానం. గాలి సమానం, నీరు సమానం, నేల సమానం, అవునా? తినే ఆహారం, పీల్చే గాలి, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ పంచభూతాలను దేవుడు అందరికీ సమానంగానే ఇచ్చాడు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ దేవుడు ఎక్కడ అలా ఇవ్వలేదు. అందరికీ అన్ని దేవుడు సమానంగానే ఇచ్చారు. అందరినీ చక్కగా కాపాడుతూనే ఉన్నారు. ఇక అందరి పట్ల దేవుడు కాబట్టి మనుషులందరికీ దేవుడు భద్రతను కల్పిస్తున్నారు. సృష్టి ద్వారా, అంటే ప్రకృతి ద్వారా పోషిస్తున్నారు, దేవదూతల ద్వారా రక్షిస్తున్నారు. రైట్, అందరికీ ఉంది కదండి. మరి ప్రత్యేకంగా దేవుని పిల్లలకి ఇంకేంటండి అని అనుకుంటే మీరు బాగా ఆలోచించండి. అందరికీ ఉంది కదా భద్రత, అందరికీ ఉంది కదా రక్షణ. మనుషులందరికీ దేవుడు భద్రత కల్పించినప్పుడు, మనుషులందరికీ రక్షించినప్పుడు, ఇక ప్రత్యేకంగా మరి దేవుని పిల్లల కోసం ఏంటి, దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుడు వల్ల ఈరోజు మనం ఆలోచించాలి. ఏమంటే ఒక నేరం కానీ, లేకపోతే ఒక ప్రమాదం కానీ ఏదైనా జరిగినప్పుడు దానికి కొంతమంది సాక్షులు ఉంటాయి కదా. ఏదైనా గౌరవం నేరం జరిగినప్పుడు అక్కడ దానిని చూసిన సాక్షులు, విట్నెస్ అంటారు. ఆ సాక్షులకు ప్రత్యేకమైన భద్రతను కల్పిస్తారు. అవునా కదా? మీరు ఆలోచించారు కదా. ఒక నేరం జరిగినప్పుడు దాన్ని ప్రత్యేకంగా చూసిన వ్యక్తికి నేను సాక్ష్యం చెప్పాలి అనుకోండి, నేనే ఉదాహరణకి, నాకు వెంటనే పోలీసు వారు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తారు. ఎందుకంటే నేను వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలి అంటే నేను బ్రతికుండాలి. శత్రువులు నా మీద దాడి చేసి నన్ను చంపి అక్కడ సాక్ష్యం చెప్పకుండా నన్ను ఏమైనా ఇబ్బంది పడతారేమోనని నాకు పోలీసు వారు ఏం చేస్తారంటే ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తుంటారు. సాక్షిగా ఉన్న వారికి రక్షణ కల్పించడం మనం చూస్తాం. అవునండి, పోలీసులు అందరికీ రక్షణ ఇస్తారు కదా. మళ్ళీ ప్రత్యేక రక్షణ ఇవ్వడం ఏంటంటే ఇతను సాక్షి కనుక ఇతను కాపాడుకోవాలి, ఇతనికి ఏ హాని జరగకూడదు, ఇతనికి ఏ ప్రమాదం జరగకూడదు, ఇతను సేఫ్గా తీసుకువెళ్ళి కోర్టులో హాజరుపరచాలి. జడ్జి గారి ముందు ఇతను జరిగిన నేరాన్ని గురించి, జరిగిన పరిస్థితులను గురించి సాక్ష్యం చెప్పాలి. అది విన్న సాక్ష్యం ఉన్న జడ్జి గారు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత విన్న సాక్ష్యాన్ని బట్టి ఆ నేరానికి తగిన శిక్షణ విధించాలి. కనుక ఈ సాక్షిని కాపాడాలనేది చాలా భద్రత తీసుకుంటుంటారు, హై సెక్యూరిటీ తీసుకుంటారు. చాలా కట్టుదిట్టమైన భద్రతల మధ్య సాక్షిని కాపాడుతుంటారు. అంటే ఒక సాక్షికి పోలీసు వారు అంత రక్షణ కల్పిస్తారనేది మనకు అర్థమైనప్పుడు ఈరోజు దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మనము కూడా ఎవరు అంటే దేవునికి మనం అంతా కూడా సాక్షులము. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? క్రీస్తుని గురించి, దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడే క్రైస్తవుడు. అందుకే అపోస్తలులు మాట్లాడుతూ ఉన్నారు, మేము దీనికి సాక్షులము అంటారు. చూసారండి, అపోస్తల కార్యాలు మనం చదివినప్పుడు 2వ అధ్యాయంలో మనం పోయేవారం చూసాం కదా. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో 15వ వచనం చదువుదాం ఒకసారి.
పేతురు గారు మాట్లాడుతున్నారు. అపోస్తల కార్యములు 3:15 అంటున్నారు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాను, అందుకు మేము సాక్షులము. ఎవరంట? అపోస్తలు ఎవరంట? సాక్షులు. దేనికి సాక్షులు వీరు? యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు, దీనికి మేము సాక్షులము. ఇలా మీరు సాక్ష్యం ప్రకటిస్తుంటేనే కదండి యూదులు వాళ్ళ మీద దాడి చేయాలనుకుంటుంది, చెప్పాలనుకుంది. ఎవరో మీకు చెప్పారు కదా, తీసుకెళ్ళి బంధించి కొట్టి అవమానపరిచి ఆయన పేరు అసలు ఎంత మాత్రం మీరు మాట్లాడకూడదు, ఊసెత్తకూడదని చెప్పని బెదిరించారు కదండి యేసుక్రీస్తు విషయాలు. కాబట్టి అపోస్తలులు ఎవరు అక్కడ? సాక్షులు. అలాగే క్రీస్తులమైన క్రైస్తవులు కూడా సాక్షులేనా? సాక్షులే. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం మనం చదవగలిగితే, 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును, తరువాత అంతం వచ్చును. చూసారండి, ఈ సువార్త సకల జనులకు ఏం చేయబడాలంట? సాక్ష్యార్థమై ప్రకటించబడాలి. చూసారు, సాక్ష్యార్థంగా ప్రకటించాలి. ఎవరు ప్రకటించాలి? ఎవరా సాక్షులు అంటే, ఎవరైతే ప్రభువును నమ్ముకున్నారో, ఎవరైతే ప్రభువు రక్షకుని అంగీకరించారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకున్నారో వారంతా ప్రభువుకు సాక్షులు. కాబట్టి ఇలా సాక్షులుగా సమాజానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ సాక్షి చెప్తున్న వాళ్ళని చెప్పడానికి ఒకడు వెంటాడుతున్నాడు. ఎవరా వెంటాడేవాడు అన్నప్పుడు పేతురు రాస్తున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన మాటే ఒకసారి మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, ఎవరికి ఇలా సాక్షులైన వారికి థ్రెట్ ఉందంట. ఎవరి గురించి, ఎవరి ద్వారా చెప్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని వెలుగుదురా అని వెతకుచూ తిరుగుతున్నాడు. చూసారండి, అంటే దేవుని గురించి, ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పడానికి తిరుగుతున్న క్రైస్తవులను చంపడానికి, క్రైస్తవులను హతమార్చడానికి ఎవడంట? విరోధి, అపవాది. వాడు వెంటాడుతున్నాడు, హతమార్చాలి. సాక్షి చెప్పకూడదు. యేసుక్రీస్తు వారి గురించి కనుక చెప్పాలనుకోండి, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాలనుకోండి, అది విన్నవారు మారు మనసు పొంది మారిపోతారు. అలా మారిపోయిన వాళ్ళందరూ దేవుని పిల్లగా మారుతారు. అలా దేవుని పిల్లలైన వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. కనుక అలా వారందరూ మారిపోకుండా ఉండాలి అంటే వారికి సాక్ష్యార్థంగా సువార్త వెళ్ళకూడదు. అలా సువార్త వెళ్ళకుండా ఉండాలి అంటే ఆ ప్రకటిస్తున్న వారి హతమార్చాలి కదండి, చంపాలి. వాడు వెంటాడుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లగా దేవుని గురించి ప్రకటించేవారు సాక్షులు అనుకుంటే, అలా సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్న వారందరినీ చంపడానికి అపవాది వాడి సైన్యాన్ని పంపిస్తుంది. వాడు సామాన్యులు అనుకుంటున్నారా? అపవాది చిన్నవాడేం కాదని. అపవాది చిన్నవాడేం కాదు, వాడు కూడా చాలా శక్తి కలిగిన వాడు. అవునా? ఎంత శక్తి కలిగిన వాడు అంటే, పరలోకంలో దేవునిపైనే తిరుగుబాటు చేశాడు. పరలోకంలో దేవునిపైనే తిరుగుబాటు చేసి దేవుని సైన్యంతో తలపడాలని యుద్ధానికి తెగబడినవాడు. అలా యుద్ధానికి తెగబడినప్పుడు దేవుడు కూడా అపవాది మీద యుద్ధానికి సామాన్యులు పంపించలేదండి. అవునా? అపవాదికి దేవునికి మధ్య జరిగిన యుద్ధంలో దేవుడు ఎవరిని పంపించాడు యుద్ధం చేయడానికి? మనం చూస్తే 12వ అధ్యాయం ప్రకటన 7వ వచనంలో చూడగలిగితే అక్కడ ఏమండి, అక్కడ ఎవరు పంపించాడంటే ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటాడు. అపవాదితో యుద్ధం చేయడానికి వెళ్ళిన దూత ఎవరంట? ప్రధాన దూత. సామాన్యమైన దూతను పంపిస్తే పని అవదా? ఎందుకంటే వాడు బలాఢ్యుడు, బలమైన వాడు, శక్తి కలిగిన వాడు. కనుకే దేవుడు కూడా అక్కడ ఏం చేశాడు అంటే, సామాన్యంగా ఒక దూతను పంపించేసి యుద్ధం చేసి ఆడి మీద అని చెప్పి పంపించలేదండి. ఎవరిని పంపించాడు మరి? ప్రధాన దూత అయిన మిఖాయేలు పంపించాడు. ఇంకా అపవాది యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఒక సందర్భంలో అంటాడు, అంటే వాడు తన ప్రవక్త అంట ఆకాశంలో 3వ భాగాన్ని నక్షత్రాలను నేలకెత్తుకుంటాడంట. ఆకాశంలో 3వ భాగాన్ని నక్షత్రాలు ఉంటే ఆ నక్షత్రం నేలకేసుకుంటాడు తన తోకతో. అంత బలమైన వాడు అంటే అంత బలమైన వాడు. ఎంతో మందిని పడగొట్టిన వాడు, ఎంతో మందిని హతమార్చిన వాడు, ఎంతో మందిని దేవుడు దూరం చేసిన వాడు, చాలా బలమైన వాడు. అటువంటి బలమైన అపవాది, ఆ బలమైన అపవాదితో యుద్ధం చేయడానికి దేవుడు కూడా ప్రధాన దూతైన మిఖాయేలును పంపించి ఆ రోజు యుద్ధం చేయించాడు. అక్కడ ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదిని ఓడించేసింది, వారి సైన్యాలను ఓడించేసింది. ఇప్పుడు మనము కూడా పోరాడుతున్నాం, మనపై కూడా దాడి జరుగుతుంది. క్రైస్తవులు మనపై కూడా థ్రెట్ ఉంది. ఎవరయ్యా అంటే అపవాది, వాడి సైన్యాన్ని రేపాడు. దేవుడికి సాక్షులుగా ఉన్న మనల్ని చంపడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అలా మనం చంపడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళ మనల్ని కాపాడడానికి కూడా దేవుడు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదే దేవుని పిల్లలపై దేవదూత రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థ అని మనం చెప్పుకుంటున్నాం. అవునా?
అవును, ఈరోజు మనకు కూడా పోరాటం ఉందంటున్నారు పౌలు గారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదివితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఇక్కడ దేవుని పిల్లలకు కూడా పోరాటం ఉందంట, క్రైస్తవులకు కూడా పోరాటం ఉందని చెప్తున్నాడు. 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. అంటే క్రైస్తవులకు పోరాటం ఉందా? క్రైస్తవులకు పోరాటం ఉందంటున్నాడు. ఆ పోరాటంలో మనం పోరాడవలసినది మనుషులతో కాదంట, మనుషులతో కాదు. మనుషులతో పోరాటం మీకు. మరి ఎవరితో పోరాటం చేయాలి ప్రభు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మనం పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన పోరాటం దురాత్మలతో, అపవాది వాడి సైన్యాలతో మనకున్న పోరాటం. మన సహోదరులతో కాదు మనకు పోరాటం, మన పొరుగు దేశాలతో కాదు మనకు పోరాటం, మన పక్కింటి వాళ్ళతో అంతకంటే కాదు పోరాటం, అత్తగారి మీద మామగారి మీద కూడా కాదు కదండి. పోరాడి సాధించుకుంటానని మనుషుల మీద పోరాటాలు కాదు మనం చేయాల్సింది. ఎవరి మీద పోరాడాల్సిందా? మనకు పోరాటం ఉంది. ఆ పోరాటం వదిలేసి ఈ పోరాటం ఎందుకంటే ఇక్కడ ఆకాశమండలం దురాత్మల సమూహాలతో పోరాటం. ఎందుకంటే వాడు దేవుని పిల్లలను హతమార్చడానికి, దేవుని పిల్లలను దేవుని కాకుండా చేయడానికి, దేవుని పిల్లలను దేవునికి దూరం చేసి నరకానికి తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుతున్నాడు, ఎవరిని మృంగాలా అని వెతుకుంటూ తిరుగుతున్నాడట. మరి అలా తిరుగుతున్న అపవాది ఎవరి క్రూరుడు అని మనం చదువుతున్నప్పుడు, గర్జించే సింహం అని బైబిల్లో వ్రాయబడినప్పుడు, ఆ భయంకరమైన సింహము నోట నుంచి మనం తప్పించడానికి, మనం రక్షించడానికి దేవుడు తన సైన్యాలను, తన భద్రతను దేవుని పిల్లలుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. అవునా? దేవుని పిల్లలపై దేవదూతల భద్రత, దేవుడు తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఎటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారో, ఎలా తన పిల్లలను కాపాడటం కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటారో అక్కడ కొన్ని సందర్భాలను బైబిల్లో కూడా చూద్దాం. దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ ఎలా ఉందో, ఎలా దేవుడు తన పిల్లలను కాపాడుతున్నారో, ఎలాగ తన పిల్లలను కాపాడుకోవడం కోసం సైన్యాలను దేవుడు సిద్ధపరుస్తున్నారో అని చూద్దాం ఒకసారి. పాత నిబంధన చరిత్రలోకి మనం వెళితే, మరి పాత నిబంధన చరిత్రలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఏలియా గారు చనిపోయిన తర్వాత ఎలీషా గారు ప్రవక్త అయ్యారు. ఏలియా గారు మరణానంతరం ఎలీషా గారు ప్రవక్త అయ్యారు. అలా ప్రవక్త అయిన తర్వాత ఆ ఇజ్రాయేల్ దేవుని పిల్లలపై యుద్ధం చేయడానికి శత్రు దేశాలు వస్తున్నప్పుడు, ఆ వస్తున్న విషయాన్ని ముందుగానే ఏమండి ఆ ఇశ్రాయేలుకు రాజుకు తెలియజేసేవాడు. ఎప్పుడైతే ఈయన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, జాగ్రత్తగా తమ దేశంలో శత్రులు లేకుండా కాపాడుకుంటూ యుద్ధం జరగకుండా ఆపుతూ ఉండేవాళ్ళు. ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశం మీదకి సిరియా దేశం వారు యుద్ధం చేయడానికి వెళుతున్నా ప్రతిసారి కూడా ఈ ప్రవక్త చెప్తున్నాడు, అలా వాళ్ళు తప్పించుకుంటున్నారు. ముందుగానే సమాచారం వెళ్ళిపోవడం. రాజుగారికి అర్థం కావట్లేదు, ఏంటి ఎన్నిసార్లు ప్రయత్నించినా మనం ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాం, మనం వెళ్ళేలోపే వాళ్ళ సమాచారం తెలిసిపోతుంది, మనం వెళ్ళేలోపే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు, మనం వెళ్ళేలోపే జాగ్రత్త పడి చక్కగా వాళ్ళు వాళ్ళని కాపాడుకుంటున్నారు, ఏంటిదంతా ఎవరు చెప్తున్నది సమాచారం అని రాజుగారి కోపం వచ్చి ఎంక్వైరీ చేశాడు. ఆ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే, ఇవి ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తే మనకు వచ్చే విషయాన్ని ముందుగానే చెప్పేస్తున్నాడు, ఆయన చెప్పడం ద్వారాగా వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు అనగానే, అవునా అసలు ముందు ఆ ప్రవక్త ఎవడో అనుకోండి, ఆ ప్రవక్తను చెప్పేద్దాం, తర్వాత ఆ దేశాన్ని మనం ఆ సంగతి చూసుకుందాం అని చెప్పిన రాజుగారు ఏం చేస్తారంటే, ఆ ప్రవక్తను ఎంక్వైరీ చేపిస్తే, ఎవరిని ఎంక్వైరీ చేపిస్తే ఆ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే ఎలీషా ప్రవక్త తెలిసిపోయింది. ఎలీషా ప్రవక్త ఇదంతా చేస్తున్నాడు సంగతి తెలియగానే వెంటనే తన సైన్యాన్ని మొత్తం ఎలీషా ప్రవక్తను చెప్పడానికి పంపిస్తాడు. ఏమండి రాత్రి వస్తాడు, వచ్చేసి ఈ సైన్యం అంతా ఎలీషా గారు ఉన్న ఇల్లు మొత్తం చుట్టుముట్టేస్తారు. ఇల్లు మొత్తం చుట్టుముట్టేసిన తర్వాత తెల్లవారుజామే అతను లేస్తాడు. ఎవరు? పనివాడు, పరిచారకుడైన గెహాజీ లేచి తలుపు తీసి చూడగానే ఓ సిరియా సైన్యాలు సమూహాలు ఆ ప్రవక్తను సేవకుని చంపడానికి గుంపులు ఉంటారనమాట. భయపడిపోతారు, కంగారు పడిపోతారు, గుండె ఆగిపోతారు. ఒక క్షణం గెహాజీకి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మనం చెప్పడానికి సిరియా రాజు సైన్యాలు పంపించేశాడు, ఆ సైన్యాలు మొత్తం మోహరించేశారు, మనం బయటకు వచ్చేసామంటే చచ్చిపోవడమే, ఇక మీకు ఇక ప్రాణాపాయం వచ్చేసింది, మీరు చచ్చిపోతారని చెప్పని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎలీషా గారు మాట్లాడుతున్న ఒక సందర్భాన్ని మనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మనం చూద్దాం. దేవుని వల్ల రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే, ఈ 6వ అధ్యాయంలో ఏమండి ఈ సందర్భం అంతా మీకు ఉంటుంది, దీనికి చదవండి. మీకు ప్రతి వారం హోంవర్క్గా ఇస్తానే ఉన్నాను, మరి చదువుతున్నది తెలియదు. పోయిన వారం కూడా చెప్పాను చదవమని, అవి కూడా మర్చిపోయారు కదా. పోయిన వారం చెప్పిన అధ్యాయం గుర్తున్నాయా?
పోయిన వారం చెప్పిన అధ్యాయాలు చదవమని చెప్పినవి ఒకరు కూడా గుర్తులేదు కదా. చర్చిలో ఉన్నంత వరకు బయటికి వెళ్ళిపోగానే మర్చిపోతున్నాం. ఓకేనా? సరే, మీ ఇష్టమే కదా. రైట్. మళ్ళీ ఈరోజు కూడా హోంవర్క్ మరొక అధ్యాయం 2 రాజుల 16వ అధ్యాయం 14 వచ్చి నుంచి మనం చదువుతాం. 14 వచ్చి నుంచి చదువుతున్నప్పుడు నేను చెప్పిన ఈ సందర్భం మాత్రం మీకు కనబడుతుంది. క్షమించిన 6వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 14 వచ్చి నుంచి నేను చెప్పిన ఈ సందర్భం మాత్రం మీకు ఉంటుంది. ఆ సందర్భం మీకు చదువుతూ 14 వచ్చిన వచ్చింది. కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యములను పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెద్దగా లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండటం కనబడిను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేయదమని ఆ దైవజనుడితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, మన పక్షాన కూడా ఉన్నారయ్యా. వేలం తీసుకుని భయపడుతున్నావా? ఎంతమంది సైన్యాన్ని చూసి భయపడక ఏం చేయమంటాం అంటే, వాళ్ళకంటే ఎక్కువైన వారు మనకున్నారు. మన పక్కన ఎవరున్నారు సైన్యం, మీరు నేను తప్ప ఎవరు కనపట్టలేదే అనుకున్నాను ఇతను. అప్పుడు ఈయన అంటున్నాడు, ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నారు చూడండి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివారి కళ్ళను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండుటను చూచాను. చూసారండి, ఏమన్నాయంట? వీడి కళ్ళు తెరబడ్డాయంట. అంటే ఎలీషా గారికి కనబడుతుంది అదంతా. ఏ సైన్యాలు? దేవుడు పంపించిన సైన్యాలు, గుర్రాలు, రథాలు, అగ్ని రథాలు. అదే అక్కడ ఏమందంట? ఎలీషా చుట్టూ ఏమందంట? పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేతను నిండి చూశానండి. అగ్ని గుర్రాలంట, రథములంట, పర్వతాలు నిలబడ్డారంట ఆయన చుట్టూ. ఎవరు వచ్చిన టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎవరు? ఎలీషా ప్రవక్త, దేవుని సేవకుడు, దేవుని కోసం నిలబడిన వాడు. ఏలియా గారు చనిపోయిన తర్వాత మరలా దేవుని యొక్క పనిని, బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నవాడుగా కనబడతారు ఎలీషా గారు. అలాంటి ఎలీషా గారిని కాపాడుకోవడం కోసం దేవుడు ఏం చేశాడు? శత్రువులు వచ్చేసారు, సిరియా సైన్యం వచ్చేసింది. ఆ సిరియా సైన్యం అంతా వచ్చి ఆ సేవకులను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంటి మొత్తం 4 దిక్కులా చుట్టేశారంట ఇంటిని. ఇంకా ఏ విధంగా తప్పించుకొని బయటపడడానికి అవకాశం లేదు. ఇక అలాంటి సమయంలో ఇక తన యజమానుడు చనిపోతాడని పనివాడు అరుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? మన చుట్టూ అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు అంటున్నాడు. ఉన్నారా? ఎవరయ్యా? నాకు ఎవరు కనపడలేదు అన్నప్పుడు, అవ్వా దేవా దయచేసి వీడు కళ్ళు తెరవాయి, వీడి కళ్ళు పుసుకుపోయాయి, వీడి కళ్ళు కనపడలేదు అని ప్రార్థన చేయగానే దేవుడు అంటాడు కళ్ళు తెరవ చేశాడంట. ఆ కళ్ళు తెరవబడగానే ఏం కనపడుతున్నాయంట? ఎలీషా చుట్టూ పర్వతమును, అగ్ని రథములను, అగ్ని గుర్రములను, రథముల చేతను నిండి చూచాను. చూసారా? మొత్తం కనపడిందంటే తనకి. అమ్మో, ఎంతమంది ఉన్నారు మన చుట్టూ? అవును ఉన్నారు. సేవకుని కాపాడుకోవడం కోసం చూడండి, దేవదూతల భద్రత. ఆ దేవదూత ఎవరికి కనపట్ల? ఎలీషా గారికి తప్ప ఎవరికి తెలియదు. దేవునికి, ఎలీషా గారికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా. ఆ వచ్చిన దేవుని సైన్యానికే తెలుసు ఆయన ప్రవక్త, ఆయన మేము కాపాడాలి, దేవుడు మాకు ఆజ్ఞాపించారు, ఇవి శత్రువులు. కాపాడవలసింది ఎవరినో తెలుసు, శిక్షించవలసింది ఎవరో తెలుసు, వాటికి ఆజ్ఞాపించింది ఎవరో దేవతలు తెలుసు. దేవతలు వచ్చేసి కాపాడడానికి ఎలీషా చుట్టూ మోహరించాయంట. ఎవరు వచ్చి ఆయన టచ్ చేయకుండా ఆయన చుట్టూ మోహరించి ఒక పర్వతంలాగా కట్టుకట్టాయంట. వీళ్ళ సైన్యం వెళ్ళి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏమి చేయలేకపోయారు. అప్పుడు ఎలీషా గారు అన్నాడు, ప్రభువా ఈ సైన్యాన్ని మొత్తం కళ్ళు మూసే అనగానే వాళ్ళ కళ్ళని, వాళ్ళు వచ్చిన సైనికులందరూ కళ్ళు మూసిపోయారు. అంధత్వం చేత మొత్తపడ్డారంట వాళ్ళంతా. కళ్ళు కనపట్ల. ఎవరి మీదకి యుద్ధం చేయగలుగుతారు కళ్ళు కనపడకపోతే? కళ్ళు మూసేవాళ్ళు, కళ్ళు గుడ్డలు అయిపోయారు అందరూ. అలా గుడ్డలు అయిపోగానే రాజును పిలిపించాడు. ఆ రాజును పిలిపించి, వీళ్ళందరూ ఇద్దరికి వచ్చారని చంపేస్తున్నాను, వదిలే చంపతి ఏం చేయొద్దు, వీళ్ళందరూ తీసుకెళ్ళి భోజనం పెట్టు, వీళ్ళందరికీ భోజనం పెట్టి చక్కగా మంచి ఇల్లు చేసి పంపి అంటే తీసుకెళ్ళి అందరికీ మంచి భోజనం పెట్టి పంపించాడు రాజుగారు. అలా భోజనం పెట్టి పంపిస్తారు. సిరియా వాళ్ళు మరలా ఇద్దరికి రాలేదంట అక్కడ. ఆ తర్వాత మీరు చదివితే ఈ అధ్యాయం అంతా మీకు అదో నేను చదవడం తర్వాత. ఓకే, హోంవర్క్. అంటే దేవుని సేవకునిపై, దేవుని పిల్లలపై, దేవుని సేవకుడు, దేవుని కుమారుడు, దేవుని పని చేస్తున్న ఎలీషా గారికి దేవుడిచ్చిన భద్రత ఎంత బాగుందండి, ఎంత చక్కగా ఉంది చెప్పండి. నిజంగా దేవుడు పని చేసే వారికి దేవుడు అలాంటి భద్రత ఇస్తాడు. దేవుని పిల్లలుగా దేవుని కోసం ప్రయాసపడే వారికి దేవుడు భద్రత ఇస్తారు, దేవుడు కాపాడతారు. తన యొక్క సైనికులు, తన యొక్క సేవకులైన
దూతలను వెంటనే పంపించేస్తాడు, వెళ్ళండి, వెళ్ళి నా సేవకుని కాపాడండి, నా కుమారుడు నా కుమార్తెని కాపాడండి అని దేవుడు ఎంతో చక్కగా భద్రతను కల్పించడం మనం చూస్తాం ప్రియమైన దేవుని వాళ్ళు. ఏమండి ఇంకెలాగా ఎప్పుడైతే దేవుడి సైన్యాన్ని ఇవన్నీ వచ్చేసాయో ఆ తర్వాత ఈ సంగతి తెలిసిన సిరియా సైన్యం మొత్తం పరిగెత్తారంట. అదే 2 రోజులు 7వ అధ్యాయం మీరు చూస్తే ప్రకటన 6వ వచనం 7వ వచనం 8వ వచనం వరకు చదివితే అక్కడ చూడండి ఏం జరుగుతుందో. ఏమంటే వీళ్ళు రథాలతో గుర్రాలతో వచ్చారు కదా సైన్యం, సిరియా సైన్యం. దేవుని గుర్రాలు, దేవుడు రథాలు, దేవుడి సైన్యాన్ని కనపడగానే ఏం జరుగుతుంది చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండులకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చేటగా ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులను ఐగుప్తీయుల రాజులను బెత్తెమునకు తీసుకొని సిరియలు ఒకరికొకరు చెప్పుకొని లేచి తమ గుడారముల్లోనైనా గుర్రముల్లోనైనా గాడిదల్లోనైనా దండుపేటలను ఉన్న వాటిలో మరి వాటిలో ఏమి తీసుకొని తమ ప్రాణం రక్షించుకున్నట్టు చదువుకొని సంధి చీకటి ఉన్నది కనుక ఉన్నట్టుగా పేట విడిచి పారిపోయారంట. ఎక్కడైతే వాళ్ళు దిగారో దండుపేటలో మొత్తం దిగి అక్కడి నుంచి మొత్తం పారిపోయారంట. అంతే, వాళ్ళు తీసుకొచ్చినవన్నీ కూడా విడిచిపెట్టి పారిపోయారంట. అమ్మో సైన్యాలు వచ్చేస్తారే మనం చంపేస్తారు. ఏమంటే దేవుని వల్ల దేవుని పిల్లలను దేవుని సేవకుని కాపాడుకోవడం కోసం ఆ రోజు ఎంత చక్కగా జాగ్రత్తలను దేవుడు పంపించారు మనం చూస్తాం. అలాగే మనందరికి బాగా తెలిసిన ఒక సందర్భం లోతు గారి సందర్భం కదా. సొదొమ గొమొర్రా పట్టణాల్లో పాపం జరుగుతున్నప్పుడు, ఆ పాపం బహుభయంకరంగా విస్తరించినప్పుడు, ఆ పాపం చేస్తున్న వారందరినీ దేవుడు ఇక ఉంచాలి అనుకోకుండా వాళ్ళందరినీ కూడా అగ్ని గంధకాలతో చంపాలనుకుంటున్నప్పుడు ఆ ప్రాంతంలో నీతిమంతులు ఎవరు ఉన్నారని చూసినప్పుడు లోతు కనిపించారు. నీతిమంతులుగా లోతును బట్టి లోతును, అతని భార్యను, అతని ఇద్దరు కుమార్తెలను దేవుడు కాపాడాలనుకున్నప్పుడు వారిని కాపాడడం కోసం దేవుడు ఎవరు పంపించారు? అక్కడికి దేవతలు పంపించారు. ఆ దేవతలు వచ్చారు. ముందుగా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళారు. అబ్రహాం గారి దగ్గర నుంచి లోతు దగ్గరికి వచ్చారు. ఆ లోతు గారికి సందర్భం చెప్పేశారు, అయ్యా ఈ పట్టణాల్లో భయంకరమైన పాపం జరుగుతుంది కనుక ఈ పట్టణాలను అగ్ని గంధకముల చేత కాల్చివేయడానికి దేవుడు ఉగ్రత రాబోతుంది కనుక, తన ఉగ్రతను పంపించబోతున్నాడు కనుక మీరు అర్జెంట్గా ఈ దేశం నుంచి బయటకు వచ్చేయండి, ఈ ప్రాంతం నుంచి బయటకు వచ్చాను అని పిలుస్తున్నప్పుడు లోతు అంతా తడవు చేస్తున్నారు. లోతు తడవు చేస్తుంటే ఈ దేవతలు ఏం చేసేది తెలుసా? అతను చేతి పట్టుకొని అతనిని, అతని భార్య, పిల్లల చేతులు పట్టుకొని లాక్కుని బయటకు వచ్చేస్తున్నారంట. అంటే అక్కడ పాపం చేస్తున్న వారి ఆ భయంకరమైన పాపపు క్రియలను బట్టి వారిని అగ్ని అంత కాల్చిన దేవుడు కాల్చాలనుకున్నప్పుడు అక్కడున్న తన కుమారుడు లోతు అతన్ని కాపాడుకోవడం కోసం దూతను పంపించారు. ఆ అగ్ని గంధకాల్లో ఏమండి అతను నాశనం అయిపోకుండా దేవుడు అతన్ని తప్పించారు. అవునా? నిజమండి. దేవుడు తప్పించకపోతే మనం ప్రమాదం నుంచి తప్పించుకోలేము. దేవుడు తప్పించకపోతే మనం ప్రమాదం నుంచి తప్పించుకోలేము. అని మీకు చెప్పాను కదా. అమెరికా దేశానికి ఒకప్పుడు అధ్యక్షుడు జాన్ కెనడీ అనే ఒక ఆయన ఉన్నాడు, అధ్యక్షుడే. ఆ జాన్ కెనడీ అనే ఆ అధ్యక్షుడిని చంపాలని ఎంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఏమండి అతనికి చాలా కట్టుదిట్టమైన భద్రత, బుల్లెట్ కారు, ఎప్పుడు దాని చుట్టూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ, తన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా ఆయన మీద ఏ వాళ్ళకుండా చూస్తూ ఉంటుంటారు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం చుట్టూ భద్రత, కోట్ల రూపాయల ధనానికి ఇచ్చిస్తారు దేశ అధ్యక్షుని కాపాడుకోవడం కోసం. శత్రువులు ఆయన చంపడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆయన చంపడం కష్టమైపోతుందని ఏమంటే ఆ జాన్ కెనడీ అనే వ్యక్తిని ఏం చేసేది తెలుసా? ఆయన యొక్క బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే ఆయన చంపేశారు. ఎవరు చంపుంటారు? ఆయన పక్కన ఉన్న వాళ్ళు చంపుతారు. ఆయన కారులో ఉండగా చంపారంటే ఆయనతో కారులో ఉన్నవారు లేదా ఆయనతో కూడా డ్రైవింగ్ చేసిన ఎవరైనా కావచ్చు. బుల్లెట్ ప్రూఫ్ కార్లోనే ఆయన చంపేశారు. అంటే ఒక మనిషిని కాపాడాలి అంటే దేవుడే కాపాడాలి. దేవుడు కాపాడకపోతే ఏ మనిషి కూడా బ్రతకలేడు. అగ్రదేశానికి, అగ్రరాజ్యానికి ఆయన అధ్యక్షుడు కావచ్చు జాన్ కెనడీ. ఏమండి అగ్రరాజ్యానికి అధినేతను చాలా కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య ఉన్నాడు. బయట వారు ఎవరో చేత మీద చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ అతను చనిపోయాడు. ఎలాగా? తన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే అతన్ని చంపేశారు ప్రియమైన దేవుడి వల్ల. అంటే దేవుడు కాపాడకపోతే చనిపోవడమేనా? అక్కడ లోతుని దేవుడు తప్పించకపోతే లోతు అగ్నిగంధకాల్లో కాలిపోవాల్సిందే. అక్కడ ఎలీషా గారిని దేవుడు తప్పించకపోతే ఎలీషా గారు ఆ సిరియా దేశపు సైన్యం చేతిలో చచ్చిపోవాల్సిందే. అవునా? ఇలా మీరు ఆలోచించండి. అక్కడ దేవుడు భద్రత ఇచ్చారు కనుక వాళ్ళు కాపాడబడ్డారు, బయటకు వచ్చారు. ఇక్కడ జాన్ కెనడీ నాకు చుట్టూ సెక్యూరిటీ ఉందనుకుంటున్నాడు, కానీ ఆ సెక్యూరిటీలో తనను చంపేవాడు గుర్తించలేకపోయాడు. ఇంకా అందరూ తెలుసు మన భారతదేశానికి ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. అవునా? ఐరన్ లేడీ అని పేరు, ఉక్కు మహిళ అంటుంటారా?
ఆమెను కూడా ఎంతమంది చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎవరు వల్ల కాకపోతే తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ చేతనే ఆమె చంపించేశాడు కదా. సుమారు ఒక 30 తోటలు తన శరీరంలో దిగిపోయాట బుల్లెట్. ఉదయాన్ని ఆమె లేచి రెడీ అయిపోతుంది బయటకు వెళ్ళిపోవడం కోసం. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న గన్మ్యాన్ ఉంటారు కదా, తనను కాపాడటం కోసం ఉన్న గన్మ్యాన్లు ఎవరుతున్నారో వాళ్ళే ఆమెను కిరాతకంగా కాల్చి చంపేశారు. అంటే ఆలోచించండి, దేవుడు అవకాశం ఇవ్వకపోతే, దేవుడు కాపాడకపోతే చుట్టూ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఏం చేయలేరు. దేవుడు కాపాడకపోతే దేశ అధ్యక్షుడైనా ఎవడేమీ చేయలేదు. దేశ అధ్యక్షుడైనా దేశ ప్రధానైనా దేవుడు కాపాడాలనుకుంటే కాపాడగలరు, దేవుడు ఉద్దేశిస్తే ఎవరి ప్రాణమైనా పోతుంది. అలాగే ఇందిరాగాంధీ గారిని చూసుకుంటే ఆమె తేలింది. ఆమె తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు కదా, ఆయన కూడా చంపాలి అని ప్లాన్ చేశారు. ఆయన ఎలా చెప్పారు కదా, బుల్లెట్ ఏమంటే మానవ బాబుగా మారిపోయింది. తాను అనే వ్యక్తి అమ్మాయి మానవ బాబుగా మారిపోయి తన నడుముకు పెళ్లి పెట్టుకుని వచ్చింది. రాజీవ్ గాంధీ గారిని ఏం చేసింది, కాల్చి పేల్చి చంపేసింది. మొక్కలైపోయాడు రాజీవ్ గాంధీ గారు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎవరు చంపించారు అలాగా? ప్రభాకరన్ పిల్లై, ఉగ్రవాది, ఎల్టీటీ కదా, ప్రభాకరన్ పిల్లై అతను చంపించాడు రాజీవ్ గాంధీ గారు. అలాగే శ్రీలంక అధ్యక్షుడు చంపించాడు, ఎంతమందిని చంపించాడు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి, కానీ అతను పట్టుకోలేకపోయింది పోలీసులు. చివరికి అతను చనిపోయాడు అనుకోండి. అంటే మీరు బాగా ఆలోచించండి, ఒక వ్యక్తిని కాపాడాలి అంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తేనే కాపాడబడతాడు, ప్రాణంతో తప్ప దేవుని సహాయం లేకపోతే ఎవరు బ్రతకలేదు. ఎగ్జాంపుల్ మనం చూస్తే దానియేలు గారిని మనం ఆలోచించామనుకోండి. దానియేలు గారిని మీరు తీసుకోండి. దానియేలు గారి మీద రకరకాల నింద మోపారు, నేరాలు మోపారు. ఆ నేరాలు మోపి అతను ఏం చేశారు అంటే శిక్షకు ఆయనను తీసుకువెళ్ళి సింహాల గుహలో బోన్లో పడేశారు. సింహాల బోన్లో దానియేలు గారిని పడేసినప్పుడు ఆ సింహాల బోన్లో దానియేలు గారిని కాపాడింది ఎవరు అని మనం చూస్తే, ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మీరు చూస్తే మన దేవుని వల్ల 20-21 వచనాలు చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20-21 వచనాల్లో ఏమన్నా అక్కడ అంటున్నారు దానియేలు గారు, అందుకు దానియేలు గారు అంటున్నారు, రాజు చిరకాలము జీవించిన కాక. చూసారంటే వచ్చారు, రాజు చెడుతున్నాడు. దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా, నువ్వు నిత్యము సేవిస్తున్నావు, నీ దేవుడిని కాపాడా అని ఏడుస్తూ ఆ గుహ దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడట. అలా అడుగుతున్నప్పుడు అక్కడ దానియేలు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు దానియేలు గారు? దానియేలు గారు అంటున్నారు 20 వచనం 6:20, అందుకు దానియేలు, రాజు చిరంజీవి ఎగును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడుతున్నా కనుక ఆయన తన దూతను పంపించి, చూసారా దేవదూతల భద్రత, ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. చూసారంటే సింహాల నోళ్లు మూయించి దానియేలు గారిని కాపాడినట్ట దేవుడు. ఎవరి ద్వారాగా? దూతల ద్వారాగా. దేవుని పిల్లలపై దేవదూతల భద్రత, దేవదూతల భద్రత. దేవదూతలు మనం కాపాడడం కోసం దేవదూతలను దేవుడు నియమించారు. అలాగే ఇదే దానియేలు గ్రంథంలో మనం చూడొచ్చు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కదా, 3వ అధ్యాయం ఉంటుంది ఈ సందర్భం. దానిలో 3వ అధ్యాయం మనం చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోను వీరిని కూడా తీసుకెళ్ళి ఏం చేశారు కాబట్టి అగ్నిగుండంలో పడేశారు. ఆ అగ్నిగుండంలో వీళ్ళని పడేసినప్పుడు, వీళ్ళని పడేసిన సమయంలో ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు మంటలు ఎక్కువ చేశారంట. 7 అంతలు మంటలు ఎక్కువ చేసి తీసుకెళ్ళి అందులో పడేశారంట. అలా వీళ్ళ పడేయడానికి పోతున్న వాళ్ళు మొత్తం కాలిపోయారు. ఆ మంటల్లో పడేటానికి ఎవరైతే వీళ్ళని తీసుకువెళ్తున్నారో అలా వెళుతున్న వాళ్ళే తగలబడిపోయారంట. వీళ్ళ మంటల్లో వేసేస్తే వీళ్ళకి మాత్రం ముగ్గురికి ఏమీ కాలేదంట. కాబట్టి వీళ్ళ ముగ్గురికి ఏమీ కాలేదంట. రాజుగారు చూస్తున్నాడు, వీళ్ళ ముగ్గురు చూస్తున్నప్పుడు ఆ అగ్నిగుండంలో వీళ్ళతో పాటు మరొక వ్యక్తి కూడా అంతా కలిసి తిరుగుతున్నట్టుగా, నలుగురు తిరుగుతున్నట్టుగా కనపడుతున్నప్పుడు వెంటనే మంటలను ఆపేయండి అని ఆపేయించి అసలు ఎవరినారు లోపల చేయండి అని చెప్పి బయట తీస్తే అక్కడ వీళ్ళు బయట తీసుకొస్తే వీళ్ళకి ఏమీ కాలేదు, కనీసం వెంట్రుకలు కూడా కదిలిపోలేదంట. అవునా? 3వ అధ్యాయం చూడండి ఒకసారి. దాని కదా 3వ అధ్యాయం 16 వచనం 17 వచనం మనం చదివితే ఏమండి, షడ్రకును మేషాకును అబేద్నెగోయు రాజు ఎలాగ చెప్పుని నెబుకద్నెజరు, నేను గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతమాక లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న ఈ వేదిక గల ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవపెట్టించిన బంగారు నమస్కరింపమనియు తెలుసుకోవడము అని చెప్పినప్పుడు ఏం చేశాడు, వీళ్ళ తీసుకెళ్ళి దాంట్లో పడేయండి, 7 అంతలు విడుదల చేయమని చెప్పాడు 19వ వచనంలో. ఇలా చేసిన తర్వాత ఏం జరిగింది అంటే, దాంట్లో పడేసిన తర్వాత ఏమండి 20
23 చదువు ఒకసారి. 23 శత్రుకు మేషకు అబేద్నెగోను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి యజ్ఞంలో పడవేస్తాము కదా అని తమ మంత్రులను అడిగాను. అందుకు సత్యవానాలు అప్పుడు అంటున్నాడు 25వ వచనంలో, అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక యజ్ఞంలో సంచరించుతా చూస్తున్నాను, వాళ్ళకి ఏ హాని జరగలేదు. మీరు ముగ్గురే వేసాం, మనం ముగ్గురే వేసాం అనుకుంటున్నాం, కానీ అక్కడ ఎవరు కనపడుతున్నారు? 4 కనపడుతున్నారు. ఆ 4 ఉన్నారు, 4లో ఎవరికి ఏమీ జరగలేదు అని వాళ్ళు బయట తీసుకొచ్చారంట. బయట తీసుకొచ్చినప్పుడు అక్కడ వాళ్ళని కాపాడింది ఎవరు అంటే 4వ రూపము దేవదూత రూపము. 4వ రూపం ఏ రూపం అంట? దేవదూత రూపము. దేవదూత వచ్చేసింది, దేవదూత వచ్చేసింది. చూసారండి, దేవుని పిల్లలైన శద్రకు మేషకు అబేద్నెగో ఆ రోజు నిజంగా ప్రాణాలకు తెగించి ఒక పక్క రాజు చంపడానికి రాజుగారే చట్టం చేసిన, శాసనం చేసిన రాజుగారి మాట కంటే దేవుని మాటే మాకు ముఖ్యం అనుకున్నారు. దేవుని మాటను గౌరవించారు. ప్రాణం పోయినా పర్లేదు, దేవుని కోసం పోతే పోయింది అనుకున్నారు. అగ్ని గండంలో పడగటానికి కూడా సిద్ధమైపోయారు. నిజంగా దేవుడు అక్కడ ఏం చేశారు? ఆ భయంకరమైన అగ్నిగుండంలో నుంచి కూడా వాళ్ళని ఏం చేశారు? కాపాడారు, దూతను పంపించి. దేవుని పిల్లలకు దేవదూతల భద్రత. శద్రకు మేషకు అబేద్నెగోను కాపాడారు దేవదూతలు. దానియేలుగానే కాపాడారు దేవదూతలు. దేవుడు మరి దేవదూతలను పంపించి తన పిల్లలైన మరి వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. శ్రీమైన దేవుని వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఇప్పటివరకు మనం చూసిన సందర్భాలని మనం చూస్తే, ఏమండి ఇప్పటివరకు మనం చూసిన సందర్భాలని ఒక ఎలీషా గారిని కావచ్చు, ఒక ఏమండి లోతు గారిని కావచ్చు, దానియేలు గారిని కావచ్చు, శద్రకు మేషకు అబేద్నెగో గారిని కావచ్చు, వీళ్ళందరినీ కూడా దేవుడు తన దూతల ద్వారా కాపాడాడు అనే విషయం మనకు కనబడుతుంది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచిస్తే దేవుడు తన పని చేస్తున్న తన సేవకులను తన దూతల ద్వారా కాపాడుకుంటూ వచ్చిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. అవునా? ఈ చెప్పని సందర్భాలన్నీ మనం ఆలోచిస్తే దేవుడి పిల్లలపై ప్రమాదం వచ్చినప్పుడు, వాళ్ళకి అపాయం వచ్చినప్పుడు వారి నుంచి కాపాడటం కోసం, ఆ ప్రమాదం నుంచి కాపాడటం కోసం దేవుడు ఏం చేశారంటే తన సేవకులను పంపించి వారిని కాపాడుతూ వచ్చారు. కానీ ఒక విషయం చెప్పాను, మరి యోబు గారికి అంత కష్టం వచ్చింది కదా, యోబు గారికి అంత కష్టం వచ్చినప్పుడు దేవుడి నుంచి దేవతలను పంపించి కాపాడలేదు. శద్రకు మేషకు అబేద్నెగోను కాపాడిన దేవుడు, దానియేలు గారిని కాపాడిన దేవుడు, లోతు గారిని కాపాడిన దేవుడు, ఇంకా పాత నిబంధన చరిత్ర ఎంతోమంది భక్తులను కాపాడిన దేవుడు, నీతిమంతులను కాపాడిన దేవుడు. అలాగే నీతిమంతుడైన యోబు గారిని ఎందుకు కాపాడలేదు? యోబు గారికి అన్ని కష్టాలు వచ్చినప్పుడు, అన్ని శ్రమలు వచ్చినప్పుడు యోబు గారిని ఎందుకు దేవుడు దేవతల చేత కాపాడలేదు ఏమండి అన్నప్పుడు, ఇక్కడ యోబు గారి జీవితంలో ఒక చిన్న పాఠాన్ని మనకు దేవుడు చెప్పాలనుకుంటుంది. అంటే ఒక చిన్న మార్పు జరుగుతుంది. ఆ మార్పును మనకి చెప్పడం కోసం దేవుడు యోబు గారి జీవితాన్ని మనం చూపిస్తున్నాడు. అంటే ఎంతకాలం చాలాసార్లు మనం యోబు గారి గురించి విన్నాం కదా, ఒకసారి నేను చెప్పేది మనసు పెట్టి మీరు వినండి. కాబట్టి అంతవరకు దేవదూతల ద్వారా కాపాడుకుంటూ వచ్చిన దేవుడు యోబు గారి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు దేవుడు సైలెంట్ అయిపోయారు? ఎందుకు దేవదూతలను పంపించి కాపాడలేదు? అతను అంత భయంకరమైన రోగం వచ్చినప్పుడు, ఆయన భయంకరంగా బాధపడుతున్నప్పుడు, కాబట్టి మా శరీరం అంతా చీకిపోయినప్పుడు, ఎముకలన్నీ కూడా బయటపడిపోయాయంట, మంచాన్ని కట్టుకుపోయాడంట. అవునా? ఇంకా ఆయన గురించి చదువుతున్నప్పుడు మొత్తం మనకు కనపడుతుంటుంది. నాకు మంచమే నాకు ఇక స్నేహితులు అయిపోయాడని చెప్తుంటాడు, ఏవో మాట్లాడుతుంటాడు యోబు గారు. ఎంత కష్టం వచ్చినప్పుడు మరి యోబు గారిని దేవుడు ఎందుకు కాపాడలేదు? ఎందుకు దేవుడు దేవతలను పంపించి ఆ కష్టం నుంచి బయటపడలేదు అన్నప్పుడు, ఇక్కడ దేవుడు ఒక చిన్న మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక చిన్న మార్పు తెస్తున్నారు. ఏంటంటే, అప్పటి వరకు శరీరాలను ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడిన దేవుడు నెక్స్ట్ ఆయన ఒక చక్కటి ఆలోచనలు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటంటే ఆత్మను కూడా రక్షించడానికి భద్రత కావాలి. శరీరాన్ని రక్షించడానికి భద్రత కావాలని మనకు అర్థమైనప్పుడు ఆత్మ రక్షించడానికి అంతకంటే ఎక్కువ భద్రత కావాలి. ఓకేనా? సో ఇప్పుడు అక్కడ యోబు గారి యొక్క శరీరాన్ని దేవుడు కాపాడకుండా ఏం చేస్తాడంటే, యోబు గారి శరీరాన్ని కాపాడలేదు, కానీ ఆత్మను మాత్రం ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. అందుకే అపవాదితో ఆయన అంటాడు, ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు. నువ్వు ఏం చేస్తావు చేసుకో, శరీరం నువ్వు ఎంతైనా నువ్వు ఇబ్బంది పెట్టుకో, ఏమన్నా చెయ్యి, శరీరంపై నువ్వు ఏం చేస్తావు చెయ్యి, కానీ అతని ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు. ప్రాణం పోతే ఆత్మ వెళ్ళిపోతుంది. కాబట్టి అతను ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు అంటున్నాడంటే, శరీరానికి అది ఆత్మను కూడా రక్షించాలి, ఆత్మను కూడా కాపాడాలి అని దేవుడు ఒక ఆలోచనను తీసుకురావడం కోసం ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని యోబు గారి ద్వారా మనకు చూపిస్తున్నాడు. యోబు గారు అంతా నీతిమంతుడైనా ఎందుకు దేవతలను పంపించి కాపాడలేదంటే, శరీరాన్ని కాదు, శరీరానికి మించింది ఆత్మ. యేసుక్రీస్తు చెప్పారు కదా,
ఏంటంట, శరీరము ఆత్మీయ జీవింపజేస్తున్నది కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. శరీరాన్ని కాపాడడం కోసమే, షడ్డకు విషయకం కాపాడడం కోసం అగ్నిలోకి దేవతను పంపించిన దేవుడు, దాని మీద శరీరాన్ని కాపాడడానికి దేవతను సింహానుభవంలో పంపించిన దేవుడు, అగ్ని గంధకాన్ని తప్పించడానికి లోతు గారి దగ్గర దేవతను పంపించిన దేవుడు, అవునా? ఇంకా ఆదాము హవ్వలను కాపాడడం కోసం దేవతను పంపించి వారి సంరక్షణలో కాపాడిన దేవుడు, యోగ దగ్గరకు వచ్చేసరికి శరీరాన్ని కాపాడుకోవాలనుకోవడం లేదు కానీ ఆత్మను రక్షించాలి. ఎందుకంటే ఈ శరీరం ఏదో ఒక రోజు మట్టిలోనికి వెళ్ళిపోతుంది. దేవుడు కాపాడినా కాపాడకపోయినా శరీరం అనేది ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక రోజు మట్టిలోనికి వెళ్ళాలి. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది, అది విలువైనది, దానికి చావు లేదు, ముగింపు లేదు, కనుక ఆ ఆత్మను రక్షించాలి అని దేవుడు ఆలోచించారు. అవునా? ఆలోచించారు. అందుకే మీరు గమనించండి, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం చూస్తే, ఏమండి, యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం చూస్తే కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత దేవుడి కోసం బ్రతుకుతున్న వారందరికీ కూడా శ్రమలు వచ్చాయి కదా, శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, వేదనలు వచ్చాయి. అవన్నీ కూడా వచ్చినప్పుడు మరి దేవుడు అక్కడ మనం ఆలోచించినప్పుడు, ఏమండి, దేవుడు ఎలాంటి ఆలోచనలకు వచ్చారు, ఎలా తీసుకున్నారు దాన్ని అన్నప్పుడు, వారి శరీరపరంగా వారికి ప్రమాదం జరిగిన ఏమంటే వారి ఆత్మ మాత్రం కాపాడాలి అని దేవుడు ఆలోచించారు. అందుకే క్రీస్తున్న క్రైస్తవులని మనతో ఆయన ఒక మాట చెప్తారు. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 చూస్తే, పేతురు రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 ఆయన అంటున్నాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. చూసారండి, ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏముంటుందంట, బాధ. క్రైస్తవులకు బాధ. దేవతల భద్రత లేదా? బాధ ఏంటి? క్రైస్తవులైన వారికి బాధ ఏంటి? దేవతల భద్రత లేదా? ఆలోచించండి. దేవుని వల్ల దేవతల భద్రత లేదా? ఉంది. దేవతల భద్రత శరీరాన్ని కాపాడడానికి ఉంది, ఆత్మ రక్షించడానికి కూడా భద్రత ఇస్తున్నారు దేవుడు. ఉదాహరణకి ఒక సందర్భంలో పౌలు గారు రోమా ప్రయాణానికి వెళ్తున్నారు. ఇటలీ వెళ్తున్నారు ప్రయాణంలో. అలా వెళ్తున్నప్పుడు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రం గొప్ప తుఫాను చేసింది. ఒక పెద్ద తుఫాను చేసి ఆ తుఫాన్లో మొత్తం ఇరుక్కుపోయారు. ఇప్పుడు చెప్తాను నేను, ఏమండి, మనకి ఇప్పుడు వర్షం వచ్చే సూచన ఉంది, ప్రమాదం, వెళ్ళడం మంచిది కాదు, కొద్ది రోజులు ఆగి వెళ్దామని చెప్పంటే నువ్వు చెప్తే మేము వినాలన్నట్టుగా ఏమంటే ఓడ నావికులు ఏం చేస్తారంటే అతని మాట వినకుండా తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తుంటారు. చూద్దాం చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయంలో ఏమంటే 27వ అధ్యాయము 23 నుంచి చూస్తే 27, 23 చూద్దాం. 27, 23 నుంచి ఏమండి 20 నుంచి పైన కూడా ఈసారి మొత్తం ఉంటుంది. ఆ క్రేతుకు క్రేతుకు వెళ్తున్నారు. ఆ క్రేతుకు వెళ్తున్న సమయం పెద్ద తుఫాన్ అంట. 20 వచ్చింది చూడండి. కొన్ని దినములు సూర్యుడు నక్షత్రములను కనబడక పెద్ద గాలి మా మీద కుట్టినందున ప్రాణం తప్పించుకుంటున్నాను ఆశ బొత్తిగా పోయాను. వారు బహుకాలం భోజనం లేకపోయినందున పౌలు వారి మధ్య నిరీక్షణ ఏదారా మీరు నా మాట విని క్రీతు నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోను. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోవడానికి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే కానీ మీలో ఎవరి ప్రాణమునకైనాను హాని కలుగదు. నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుడితో గడిచిన రాత్రి నా యొక్క నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరు ఎదుటిలో వెళ్ళవలసినదని ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణంలో పోల్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని వాళ్ళతో నాతో చెప్పాను. కాబట్టి అయ్యేలారా ధైర్యం తెచ్చుకున్నది, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుడిని నమ్ముచున్నాను. ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండనని చెప్పాను. దూత వచ్చింది, మనం కాపాడుతానని చెప్పింది. దేవతతో భద్రత, దేవత వచ్చింది. సౌలుని ధైర్యపరుస్తుంది, పౌలు గారిని ధైర్యపరుస్తుంది. రాత్రి నా దగ్గరకు వచ్చాడు, నువ్వు భయపడదు, ధైర్యంగా ఉండమని చెప్పాడు. నాకే కాదు, నాతో పాటు మీకు కూడా ఎవరికేమి కాదు, అందరిని రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు కదండి. అంటే దేవతల భద్రత ఉందా? దేవుడు కాపాడతారు. దేవుడు కాపాడతారు. ప్రేమ దేవుని వల్ల కాపాడతారు. దేవుని పిల్లలుగా మనకు శ్రమలు వస్తాయి. అదే కదా, క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. క్రైస్తవుడైనందుకు బాధ అని దేవుడు చెప్పాడు కదా. క్రైస్తవుడైనందుకు దేవుడు బాధ ఉంటాయని చెప్పాడు కదా. బాధ ఉంటాయని చెప్పాడు కదా. ఉంటాయంట. మరి బాధ ఉన్నప్పుడు దేవుడు తప్పించరా? సహాయం చేయరా? చేస్తారు. వారంతా అక్కడ సముద్రంలో పడి చనిపోవాల్సిన పరిస్థితుల్లో దేవత వచ్చి ధైర్యపరుస్తుంది.
దేవతకి ధైర్యపరుస్తుంది. ఎందుకంటే క్రైస్తవులకు మనకు వస్తాయండి. మనం కూడా మరి దావీదు గారిని దేవత నుంచి కాపాడి మనం కూడా అంటే కాపాడుతాయి అని చెప్పి మనం కంగారుగా మన ప్రమాదాలకు వెళ్ళిపోకూడదు. దావీదు గారిని పాత నిబంధనలో దేవుడు కాపాడాడు, దేవత ద్వారా మనం కూడా కాపాడుతారు. అలాగని మన జాగ్రత్తలో మనం ఉండాలి. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి. దేవుడు ఉన్నాలేండి, అన్నీ చూసుకుంటాలేండి అని మనం వెళ్ళిపోకూడదు. గాలిలో చెప్పినట్టు దేవుడు అంటే దేవుడు ఏమైనా చేస్తారా? సామెత కదా. అలాగే మనం కూడా మూర్ఖంగా కొన్ని పనులు చేసి దేవుడు చూసుకుంటారంటే దేవుడే చేస్తాడు? చేయకూడదు. కొన్ని సందర్భాలు దేవుడే మనను పరీక్షించడానికి ఆయన మనల్ని సాతానికి అప్పగిస్తాడు. అలా అప్పగించినప్పుడు మనకి శ్రమలు వస్తాయి. మనం అలాంటప్పుడు ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడంట. అదే కొరింథీ రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం చెప్తుంటారు. చూడండి ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11 వచ్చిన మీరు చూస్తే, ఈ సంగతులు దృష్టాంతములు సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడిను. జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను ఇక్కడ చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలంటే ఎక్కువ ఆయన మనం శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలుగ చేయను అంటున్నాడు. శోధన వస్తుందంట, ఆ శోధనలో తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడంట. మనం సహింపగలిగినంతకంటే ఎక్కువ ఆయన మనల్ని శోధింపడం. ఒకవేళ అపవాదికి అప్పగించినా, యోగాన్ని అప్పగించినట్టు మనల్ని కూడా అప్పగించినా మనం ఎంత భరించగలమో అంతకు మించి శోధింపనీయడంట. శబ్దం మనం వినగలిగినంతకంటే ఎక్కువగా వెళ్ళలేము. వినగలిగినంతకంటే ఎక్కువ విన్నాం అనుకోండి, ఏమవుతుంది? కర్మ వేరైపోతుంది. ప్రధాని ఒక లిమిట్ అనేది ఉంటుంది చూస్తారా? ఆ లిమిట్ దాటితే ఏదైనా నష్టపోతుంది, ఏదైనా డ్యామేజ్ అయిపోతుంది. అలాగే మన విశ్వాస జీవితం, మన భక్తి జీవితం కూడా నిలబడాలంటే ఒక శోధన అనేది ఒక పరిధి. ఇంకా పరిధి దాటి కనుక మనకు శోధన వచ్చిందనుకోండి, మనం ఉన్నవని దేవుడికి తెలుసు కనుకే ఆయన ఏం చేస్తారంటే శోధన, ఆ శోధనలో తప్పించుకునే మార్గం. ఎంతవరకు శోధించాలి అంతవరకు. తన వ్యక్తి ఎంతవరకే శోధించి తన మించి శోధించావా? ఊరుకున్నట్టుగా దేవుడు అపవాదికి అవకాశం ఇస్తానంటే ఇచ్చి మళ్ళీ తల ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. అవకాశం ఇస్తానంటే ఇచ్చాడు, శోధించు అన్నాడు. ఓకే అని ముందుకు రాగానే ఇది ఎంతవరకే, ఇదే లిమిట్, దాటిపోకూడదు అని అపవాదికి లిమిట్ పెట్టినంత మనకేం చేస్తున్నాడు? తన పిల్లలుగా ఆయన ఈ శోధనలో తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఆయన చూపిస్తున్నాడు. ఒకవైపు శోధనకు అప్పగిస్తుంది ఆయనే, మరొక వైపు మార్గాన్ని చూపించి తప్పించుకోమని చెప్తుంది కూడా ఆయనే. ఈరోజు దేవతలు వస్తారు, తప్పించేస్తారు, అలాంటి ఆలోచనలోకి వెళ్ళకండి. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి మారింది. ఈరోజు మనల్ని కాపాడుకోవాల్సింది మనమే. అలాగని దేవుడు చూస్తుంటాడా? చూస్తూ ఊరుకోవడానికి ఆయన చేసి ఏం చేస్తాడు. కానీ మనల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మూర్ఖంగా మనం ఈరోజు వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఒక పచ్చిని చెప్తాను మీకు. చూడండి, అపోస్తల కార్యాల 12వ అధ్యాయం మొదటి చదవండి ఒకసారి. అపోస్తల కార్యాల 12వ అధ్యాయం మొదటి మీరు చదివితే ఏమంటే గ్రహించి చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపౌరులు పొందిన బాధపీడితులకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరులను యాకోబును ఖడ్గముతో చంపించేశాడట. అంటే పేతురుని యాకోబు గారు ఇద్దరిని పట్టుకున్నాడు. అంతకుముందే పేతురు యోహాను పట్టుకున్నారు, ఇక్కడేమో పేతురుని యాకోబుని పట్టుకున్నారు. ఇద్దరిని పట్టుకున్న తర్వాత యాకోబుని అంటే ఏం చేశాడు? హేరోదు ఖడ్గంతో తల నరికించి చంపించేశాడట. అంటే స్టెఫెను గారి తర్వాత చనిపోయిన మొట్టమొదటి వ్యక్తిగా సాక్షి యాకోబు గారు కనబడతారు. ఖడ్గంతో తల నరికించేసినప్పుడు ఈ విషయం అంతా ఇప్పుడు సంఘానికి తెలిసిపోయింది. ఈ విషయం పేతురు గారికి కూడా తెలిసిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి? భయం. మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారి పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇక ఆయన ధైర్యం తెచ్చుకొని అక్కడ దేవుడు చూసుకుంటారు అని చెప్పని అందులో ప్రార్థన చేసుకుంటున్నాడంట. మరి ఇక్కడ యాకోబు గారు శిష్యుడు కదా, యేసుక్రీస్తు వారికి శిష్యుడు కదా, దేవుడి కోసం బ్రతుకున్నవాడు కదా. ఇలా ఎంత కిరాతకంగా చెబుతున్నా దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? మీరు ఆలోచించండి. దేవుడు ఎందుకు ఆపలేదు? యాకోబుని చెప్పకుండా దూతను ఎందుకు అడ్డు పంపించలేదు? ఆ నలుగుతున్న వారిలో నుంచి దేవుడు తప్పించలేదు ఎందుకు? హేరోదు అంత భయంకరంగా చంపుతున్నప్పుడు, యాకోబు యొక్క తలను నలుగుతున్నప్పుడు ఎందుకు దేవుడు తన దూతను పంపించి ఆపలేదు? అంటే ఇక్కడ ఒక విషయం మనం ఏం తెలుసుకో తెలుసా? అక్కడ యాకోబు చనిపోవడానికి అనుమతినిచ్చింది కూడా దేవుడే. కారణం ఏంటంటే యాకోబు గారికి దేవుడు నియమించిన పని అయిపోయింది. దేవుడు అప్పగించిన పని పూర్తయింది కనుక
ఆ పని పూర్తయిన తర్వాత ఇక ఆ భూమి మీద యాకోబుగా ఉంటాం, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు పని అయిపోయిన తర్వాత మనం ఉంటాం అవసరమా? ఆరాధన అయిపోగానే మనం ఉంటామా? ఏం చేస్తాం? అందరూ వెళ్ళిపోతాం, తాళాలు వేసేస్తాం. మీకు అర్థమైందిగా? యాకోబు గారికి దేవుడు ఇచ్చిన పని, ప్రతి మనిషికి దేవుడు పనినిచ్చాడు కదా, ప్రతి మనిషికి దేవుడు పనినిచ్చాడు. ఆ పని చేయడానికి ఈ భూమి మీద మనల్ని పంపించాడు. ఆ పని పూర్తయిన తర్వాత ఇక మన భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు కనుక మనం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఓకేనా? అక్కడ దానియేలు గారికి ఇంకా పొలం కనుక దేవుడు కాపాడాడు. షడ్రకు మెషీన్ అభినందన పన్ను కనుక వాళ్ళు అక్కడ కాపాడుతున్నారు. లోతు గారికి పొలం అక్కడ కాపాడాడు. అబ్రహాము కాపాడబడ్డాడు. ఆదాము హవ్వలు పనంత కాపాడబడ్డాడు. మీరు ఆలోచిస్తే పని ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుతూ దేవుడు వచ్చారు. పని అయిపోయింది అనుకున్నప్పుడు ఇక వాళ్ళని దేవుడు ఆపలేదు, అడ్డుపడలేదు. అక్కడ యాకోబు గారిని అడ్డుపడి ఆపలేదు దేవుడు. దూతను పంపించేసి ఆపలేదు. దూతను పంపించి ఆపారా? ఆపలేదు. కారణం పని పూర్తయింది. ఇంకా పని పూర్తయిన తర్వాత చక్కగా ప్రాణం పోతే హ్యాపీగా ఎక్కడికి వెళ్తారు? దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు. ఒకవేళ అక్కడ యాకోబు గారిని అడ్డుకుని ఆపేశాడు అనుకోండి, ఆ తర్వాత యాకోబు గారు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతే, అంతకాలం చేసిన భక్తి పోతే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. కాబట్టి నరకానికి వెళ్ళిపోవడం కంటే నా కుమారుడు నా దగ్గర రావడం మంచిది కదా. సో ఇక్కడ ఇతని జీవితం బాగుంది, ఇతని భక్తి బాగుంది, ఇతని ప్రవర్తన బాగుంది, ఈ పరిస్థితిని చనిపోతే పరలోకానికి వచ్చేస్తాడు అనుకున్న దేవుడు అతన్ని మరణానికి అప్పగించేశాడు, మరణానికి వెళ్ళిపోయాడు. ఇంకొక విషయం, పాత నిబంధనలో జరుగుతున్నప్పుడు చెప్తాను. కయ్యను హేబేలు చెబుతున్న సంగతి దేవుడు తెలియదా? అవునా? దేవుడు తెలుసు కదా. మరి హేబేలు ఎవరు? నీతిమంతుడు. బైబిల్లో మనం ఉంది. హేబేలు నీతిమంతుడు అయినప్పుడు అతని తన అన్నయ్య చంపుతారని దేవుడికి తెలిసినప్పుడు దేవుడు ఎందుకు అడ్డుపడి ఆపలేదు? అక్కడ దూతలు ఎందుకు పంపించలేదు? అంటే హేబేలుకి పని లేదు. ఇక హేబేలుకి పని లేదు. హేబేలు భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. సో హేబేలుతో పని అయిపోయింది, హేబేలు చేయవలసిన పని పూర్తయింది కనుక హేబేలుని చంపుతున్న దేవుడు అక్కడ మౌనంగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆలోచించండి బాగా వాక్యాన్ని. ఒకనాడు దేవదూతల భద్రతలో కాపాడిన దేవుడే ఆ తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? తన పిల్లలైన వాళ్ళు తన దగ్గర రావాలన్నప్పుడు ఆ భద్రతను నాయన మీరు ఎక్కువ వచ్చేయండి, మీ పని అయిపోగానే మీరు ఇక వచ్చేయండి. ఏమండి? యేసుక్రీస్తు వారి జీవితాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కదండి. దేవుడు చాలా ప్రేమించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికిన వాడు యేసుక్రీస్తు వారు. దేవుడు అంటే అమితమైన ప్రేమ ఉంది యేసుక్రీస్తు వారికి. మరి అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు చంపుతున్న సంగతి దేవుడికి తెలియదా? ఆయన కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, కొరడాతో ఆయన్ని శరీరం అంతా చీలుస్తున్నప్పుడు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొడుతున్నప్పుడు, ఆయన ప్రక్కలో బల్లెంతో కొడుతున్నప్పుడు, ఆయన తర్వాత ముఖకిరీటం పెట్టి ఆయన హింసిస్తున్నప్పుడు దేవుడికి తెలియదు అంతా. యేసుక్రీస్తు అంటున్నాడు కదా, పేతురు నువ్వు కత్తిని వరలో పెట్టుకో, నేను ఇప్పుడు కనుక దేవుడిని వేడుకుంటే నన్ను కాపాడడానికి 12 సేనా వ్యూహాలు దిగిపోతాయన్నాడు. ఏంటంట? 12 సేనా వ్యూహాలు దిగిపోతాయన్నాడు. ఒక్కొక్క సేనా వ్యూహానికి ఎంతమంది ఉంటారు ఆ సైనికులు అంటే? 3600 మంది అన్నారు. 3600 మంది ఉన్నారన్నారు. 12 సేనా వ్యూహాలు అనగానే సుమారు 72,000 మంది దేవతలతో దిగిపోతాయి నన్ను కాపాడడానికి. ఆయన నేను తండ్రిని వెళ్ళిపోతుంది. కాపాడడానికి దేవతలు ఉన్నాయి, కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రాణం పోవాలి. అందుకే దేవుడు దూతలను పంపించి యేసుక్రీస్తు వారిని అక్కడ కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? అక్కడ యేసుక్రీస్తు వారిని ఒక తండ్రి దేవుడు కాపాడలేదు అనుకోండి, ఆయన ప్రాణం కట్టలేదు అనుకోండి, ఈరోజు మనకి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు చనిపోవాలి, అందుకే అక్కడ ఏం చేశాడు? భద్రతను తొలగించాడు. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా? నువ్వు నా చేయి పట్టుకున్నప్పుడు నాకు ఏ ప్రమాదం లేదు, నన్ను ఎవరు ఏం చేయలేదు, నువ్వు నన్ను విడిచిపెట్టావు, ఇప్పుడు నాకు ప్రమాదం వచ్చేసింది. అంటే భద్రత ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు భద్రత తొలగించాలో దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు మనకు భద్రత ఉంది, ఆయన మనం కాపాడుతున్నాడంటే మన పని అయిపోతే మన మీద మన భద్రతను దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. మన పని పూర్తి అయిపోతే మనకు భద్రత ఉండదు. మనకు పని ఉన్నంత కాలం మనకు భద్రత ఉంటుంది, కాపాడుతాడు మనల్ని. నువ్వు మారకపోయినా, నువ్వు మారినా నేను కాపాడుతాడు. మారడానికి కాపాడుతున్నాడు. మారిన తర్వాత నువ్వు ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు నీ పని ఉన్నంతగా నేను కాపాడుతాడు. ఇక ఆ పని అయిపోయిందా దాన్ని తీసేస్తాడు ఆయన. ప్రమాదం మిగిలిపోతాం, చనిపోతాం. ఏమండి? ఒక బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని తీసుకోండి, తన నరికి చంపాడు ఆయన కదా. ఏ రోజు ఏం చేశాడు? తన నరికిని చెప్పేశాడు. యాకోబు గారిని ఎలా చంపాడు? అంతకన్నా ముందే యోహాను గారిని చంపాడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని. మరి అక్కడ ఎందుకు దేవుడు కూడా ఆపలేదు? యోహాను గారిని చంపుతున్నప్పుడు అక్కడ దాని దగ్గర గడ్డుపడినట్టుగా దేవస్థానం ఎందుకు ఆపలేదు అంటే, యోహాను గారిని అక్కడ చనిపోవడం అంటే పని పూర్తి అయిపోయింది. కనుక అక్కడ చనిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు చనిపోవాలి, వెళ్ళిపోవాలి. ఒక పౌలు గారు, ఆయన గారికి హింస వస్తున్న దేవుడికి కూరుకున్నారు, పని అయిపోయింది. ఓకే, ఇంకేతన పని అయిపోయింది కనుక ఇంకేతన కాపుదల
అవసరం లేదు. మీరు ఆలోచించండి. ఇలాగా బైబిల్ మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రియమైన దేవుడు కదా, దేవుడు అంత చక్కగా దేవుడు ఎన్ని మంచి విషయాలు రాస్తున్నాడు. ఆ మార్పును మనం తెలుసుకోగలగాలి. ఆ వేరే విషయాలు మనం గుర్తించగలగాలి. ఒకప్పుడు దేవతల భద్రతలో దేవుడు కాపాడాడు. ఆ తర్వాత ఇప్పటికీ మనకి దేవతల భద్రత ఉంది. ఈ ప్రకృతి అంతా మనం కాపాడుతుంది. రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయడానికి దేవతలు ఉన్నాయి. దేవతలతో మన కాపుదల ఉంది. ఎప్పటి వరకు అంటే మనకు పని ఉన్నంత వరకే. పని పూర్తయిందా మనకి కాపుదల లేదు, మన ప్రాణం పోతాం. మన ప్రాణం పోతుంది, మన ప్రాణాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకే కీర్తనలో మంచి మాట చూడండి. కీర్తన 34వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే ఏమండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వాడు రక్షించును. 34 అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఎప్పటి వరకు? పనున్నంత వరకు. పనున్నంత వరకు కాపుదల. యేసుక్రీస్తు పనున్నంత వరకు కాపుదల. పౌలు గారికి పనున్నంత వరకు కాపుదల. యాకోబు గారికి పనున్నంత వరకు కాపుదల. స్టెఫెన్ గారికి పనున్నంత వరకు కాపుదల కదా. అపోస్తలులకు పనున్నంత వరకే కాపుదల. పని పూర్తయిన తర్వాత కాపుదల తీసేయబడింది. సెక్యూరిటీ లేదేక. ఎందుకంటే పని పూర్తయిన తర్వాత మరి వారు ఈ లోకాన్ని విడిచి వచ్చేయాలి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి అంటే ఆ కాపుదలను తొలగించాలి. దేవుడు యేసుక్రీస్తు వారి కాపుదలను తొలగించాడు. ఏమంటే 72,000 దూతలు వస్తాయంటే యేసుక్రీస్తు వారు వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవతలు వచ్చేస్తారు. ఇప్పుడు వేడుకుంటే, ఈ క్షణం వేడుకుంటే అన్నాడు. ఒక దేవత వస్తేనే మొత్తం అందరినీ చంపేగా. అలాంటి 72,000 మంది దేవతలు వచ్చారంటే ఇక ఎలిషియా చుట్టూ పర్వతాలు కట్టినట్టే యేసుక్రీస్తు వారి చుట్టూ కూడా పర్వతాలు, మహాపర్వతాలు వచ్చేస్తాయి. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలా జరగాలి. నేను వచ్చింది ప్రాణం పెట్టడానికే. ప్రాణ పెట్టడానికి వచ్చాను, ప్రాణ పెట్టడానికి వెళ్ళిపోతానని యేసుక్రీస్తు వారు ప్రాణ పెట్టడానికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని వారు వెళ్ళిపోయారు. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చదువుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం నేను తండ్రిని వేడుకుంటే నన్ను కాపాడడానికి వచ్చేస్తాయి దేవతలు. దేవతలు భద్రత ఉంది. ఎప్పటి వరకు అంటే మనకు పనున్నంత వరకే. అందుకే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట అంటారు చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్తలో అమ్మ 18:10 ముగ్గురు 3 రకాలు చెప్పారు. ముగ్గురు మీరు ఈ చిన్నవారిలో ఒకరినైనా త్రోసివేయకుండా చూసుకున్నది వీరి దూతలు పరలోకమున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమును చూస్తుందని మీతో చెప్తున్నాను. చూసారండి, ఈ చిన్నవారిలో ఎవరిని మీరు భద్రపరచకండి. వీళ్ళందరి కోసం ఎవరున్నారట? దేవదూతలు, దూతలు ఉన్నారట. ప్రతి ఒక్కరికి దేవుడు దూతలని కేటాయించాడా? ప్రతి మనిషికి కూడా దేవతల కాపుదల, దేవతల భద్రత దేవుడు నియమించాడు. ఎప్పుడు బాబా ఏం చేస్తాయంట? దేవుడు చూస్తూ ఉంటాయంట. ఆయన ఏం ఆజ్ఞాపిస్తాడు? వెళ్ళి కాపాడంటే కాపాడతారు. మా వద్దు సైలెంట్ అయిపోతారు. కాపాడండి అంటే పరిగెత్తి గురించి కాపాడతాయి. మీరు సైలెంట్ అయిపోతుంటే సైలెంట్ అయిపోతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర చూస్తున్నాయి, ఆయన వైపు దేవుని వైపు చూస్తున్నాయి. అవన్నీ మరి ఏంటయ్యా మీరు ఏమంటారు? ఇప్పుడు కాపాడమంటారా లేకపోతే వదిలేయమంటారా? మీరు ఏం ఆజ్ఞాపిస్తారు చెప్పాను. కానీ ఆయన అంటున్నాడు మీరు సైలెంట్ అయిపోవాలి, ఆయన చనిపోవాలి. ఓకే, సైలెంట్ అయిపోయాయి. అందుకే వాళ్ళందరూ వచ్చారు, అధికారులు పెద్దలు వచ్చారు. ఆయన పట్టుకోగలిగారు, ఆయన పట్టగలిగారు, ఆయన ఇబ్బంది పెట్టగలిగారు, ఆయన చెప్పగలిగారు. అదే యేసుక్రీస్తు వారిని చెప్పే విషయంలో వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు కనుక దూతలు కాకపోతే మీరు ఎవరైనా కాపాడాలంటే యేసుక్రీస్తు వారు ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు. అవునా? అంటే యేసుక్రీస్తు పని పూర్తయింది కనుక యేసుక్రీస్తు వారికి దేవతల భద్రతను తొలగించాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాగే మనము కూడా ఈ లోకంలో మనకు కూడా ఒక పని ఉంది. యేసుక్రీస్తు ఎలాగైతే మన కోసం తన ప్రాణాన్ని ఆయన పెట్టారో ఇప్పుడు మనకు కూడా పని ఉండడానికి మనకు కాపుదల. 1 యోహాను పత్రిక 3:16లో మనందరం తెలిసిన మాట మనం చూడగలిగితే ఏమండి? 3:16 చూద్దాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట బుద్ధులమై ఉన్నాము. చూసారండి, మనకు కూడా పని ఉంది. పని ఉంది కనుక ఇంకా మనం బ్రతుకున్నాం. మనకి ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. మనం చెప్తా ఉన్నాం చాలా సందర్భాలు. ఏమండి, నిజంగా ప్రాణ పరిస్థితులకు వెళ్ళిపోయాను, చనిపోతానేమో అనుకున్నాను, కానీ నేను బ్రతికాను, దేవుడు నన్ను బ్రతికించాడని మనం చెప్తున్నామే. అక్కడ నేను బ్రతికించాడు దేవుడు. ఎందుకంటే నీతో పని ఉంది, నాతో పని ఉంది, మనతో పని ఉంది. మనం ఇంకా బ్రతుకున్నామంటే మనతో పని ఉంది. అందుకే మనం బ్రతుకున్నామంటే మన నీతి, మన భక్తి కాదు, మన గొప్పతనం కాదు. మనం ఎందుకు బ్రతుకున్నాం ఇంకా అంటే మనకు పని ఉంది. ఏం పని ఉంది?
ఏ ఫలం ఉంది మనకి అన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ఎలాగైతే మన నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టారో, పాపులము అపరాధులమైన మన నిమిత్తం అనగానే మనం ఎవరు? మన పాపులము అపరాధులము, దేవుడు ఉద్దాన పని చేసి దేవుడికి ఆయాసకరంగా బ్రతుకున్న వారమ్మా. అటువంటి మన కోసం యేసుక్రీస్తు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ముందు కూడా మనలాగే, మన గతంలో ఎలాగైతే పాపులుగా అపరాధులుగా బ్రతికామో మన ముందు మనలాగా అలాగే బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు. పాపముతో అపరాధంతో బ్రతుకుతున్నవారు, దేవుడు దూరంగా ఆయాస్కరంగా బ్రతుకుతున్నవారు, నరకానికి చేరువుగా ఉన్నవారు, అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం, వారిని రక్షించడం కోసం, వారిని అక్కడి నుంచి తప్పించడం కోసం మనం ఇంకా బ్రతుకున్నాం. అవసరం వారి కోసం మనం ప్రాణం పెట్టడానికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. అది మనకు ఉండగనుక మనల్ని ఇంకా దేవుడు బ్రతికిస్తున్నాడు. అది మనకు పూర్తయిందా? కొంత టైం ఇచ్చేది దానికి కూడా. కొంత టైం, 1 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కొంత టైం మనకి ఇచ్చాడు ఆయన. అదే ఆయుష్కాలం. నువ్వు పని చేయడానికి కావాల్సిన ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు. పని ఇచ్చాడు, ఆ పని చేయడానికి కావాల్సిన కాలాన్ని ఇచ్చాడు. బాగా అనిపించాడు. మనకు పని నియమించాడు, ఆ పని చేయడానికి కావాల్సిన కాలాన్ని కూడా నియమించాడు. ఈ పనిని ఈ కాలంలో మనం పూర్తి చేసి వచ్చేయాలి. అది మనం చేసామా దేవుని దగ్గరికి వెళ్తాం. ఆ పని చేయడానికి కావాల్సినంత కాలం మనకు కాపుదల, మనకు భద్రత. మనం లారీ కింద పోయినా బయటకు వస్తాం. అర్థమైంది మీకు? మనకు పని ఉంటే లారీ కింద పోయినా బయటకు వస్తాడు, కాపాడుతాం దేవుడు. అక్కడ అర్థం పని ఉంది. అవునా? ఇప్పుడు ఉదాహరణకి యోనా గారు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలో తిమింగలం వచ్చేసి మింగింది. 3 రోజుల పాటు అక్కడ ఉన్నాడు. చచ్చిపోయాడా? 3 రోజుల పాటు అన్నం నీళ్ళు లేకపోయినా, 3 రోజుల పాటు మరి అక్కడ కనీసం బ్రతికే అవకాశాలు లేకపోయినా దేవుడు బ్రతికించాడు. ఎందుకని అతనితో పని ఉంది. ఆ తర్వాత బయట తీసుకొచ్చాడు, నినవే పట్టణానికి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ప్రాణం పోయింది యోనా గారు. మనతో పని ఉందా? ప్రాణానికి అంచులోకి మనం వెళ్ళిపోయిన, ప్రాణాపాయ స్థితిలో మనం వెళ్ళిపోయిన అక్కడికి పట్టుకొస్తా దేవుడు. నీతో పని ఉందా అనేది చాలా నేను అందుకే ఒక్క క్షణంలో చెప్పేవాడినండి, అలా తప్పించుకున్నానండి అంటున్నాం మనం కదా. ఆ తుటిలో తప్పించుకున్నాను అంటుంటాం. ఎవరు తప్పించారు? దేవుడు. ఎందుకు తప్పించాడు? పని ఉందని మనం అంటాం. నిజంగా బ్రేక్ అయిపోట్టండి, నిజంగా ఎవడు పిలిచాడండి, కరెక్ట్ ఫోన్ వచ్చిందండి, అప్పుడే మెలకు వచ్చిందండి అంటాం. ఇవన్నీ ఉత్తమాడతాం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేవుడు. నీతో పని ఉంది ఆయనకి. నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేను అబ్బాయి నుంచి ఆయన తప్పిస్తాడంటే నీతో ఆయనకి పని ఉంది. పని చేయడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పని చేయడానికి దేవుడు బ్రతికిస్తున్నాడు. పని చేయడానికి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. పని చేయడానికి దేవుడు శక్తిని, బలాన్ని ఇస్తున్నాడు. ఆ పనిని మనం చేయకుండా ఉంటే, నువ్వు పని చేసినా పని చేయకపోయినా నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు దేవుడు నిన్ను కాపాడుతూనే ఉంటారు. ఇక ఆయుష్కాలం అయిపోయిందా, నువ్వు పని చేసినా పని చేయకుండా నువ్వు పోవాల్సిందే, నేను పోవాల్సిందే, మనం పోవాల్సిందే. పని చేసామా నమ్మకం స్థానానికి వెళ్తాం. పని చేయలేదా యాత్రకమైన స్థానానికి వెళ్ళిపోతాం. అది చెప్పడానికి ధనవంతుల లాభం జీవితాన్ని చూపించాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుని పిల్లలపై దేవతల భద్రత వస్తుందని ఉంది. దేవుడు కాపాడతాడు. తన దూతల ద్వారా దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటారు. ఈ ప్రకృతి అంతా కూడా దేవతలే. ఈ ప్రకృతి ద్వారా దేవుడు కాపాడుతూ ఉన్నారు. దేవతల పర్యవేక్షణతో మనల్ని కాపాడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా దేవుని కోసం బ్రతకడానికి ఈ లోకం నుంచి వేరే దేవుని కోసం బ్రతుకుతున్న మన కోసం కూడా దేవుడు ఆలోచించి ఏమండి ఆయన కోసం సాక్షులం కనుక, ఒక సాక్షిని ప్రభుత్వం చట్టం ఎలా కాపాడుకుంటుందో మనం కూడా ఆయన సాక్షులం కనుక మనల్ని కాపాడుకోవడం కోసం కూడా స్పెషల్ సెక్యూరిటీ మన కోసం పెట్టాడు. ఆ స్పెషల్ సెక్యూరిటీ ఒక దాని గారికి మనం చూసాం, ఏమైనా ఒక లోతు గారికి మనం చూసాం, ఒక శత్రుఘ్న మిషన్ అభివృద్ధి మనం చూసాం, అలాగే భక్తులందరికీ మనం చూసుకుంటూ వచ్చాం. మనకు కూడా స్పెషల్ సెక్యూరిటీ దేవుడు ఇచ్చాడు. మనల్ని కూడా కాపాడుతున్నాడు ఆయన. మనల్ని కాపాడుతున్నాడు. కాపాడుకుంటూ 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 వస్తున్నాడు దేవుడు. ఎప్పటి వరకు అయ్యా అంటే మన పని ఈ భూమి మీద ఉన్నంతకాలం వరకే, దేవుడు అప్పగించిన పని మనకు ఉన్నంతకాలం వరకే మనము దేవతల పర్యవేక్షణ కాపాడగలుగుతాం. ఎప్పుడైతే ఆ పని ముగుస్తుందో ఆ దూతల పర్యవేక్షణ పోతుంది, మన ప్రాణం పోతుంది. అది ఎలా పోతుందో మనకు ఇది. ఒక యాకోబు గారిని అయితే తనలకి చంపించేశారు, ఒక యేసుక్రీస్తు వారిని అయితే సిలువేసి చంపేశారు, ఒక స్టెఫన్ గారిని అయితే రాళ్ళతో కూడా చంపేశారు, ఒక ఎవరినైనా హెబెల్ గారు అయితే వాళ్ళ అన్నయ్య రాయితో కొట్టి చంపేశారు. ఇలా ఒక్కొక్కరి ప్రాణం ఒక్కొక్క రకంగా పోయింది. భక్తుల వాళ్ళంతా ఒక్కొక్కరి ప్రాణం ఒక్కొక్క రకంగా పోయింది. మన ప్రాణం ఏ రకంగా పోతుందో మనకు తెలియదు. ఎవరైనా చంపదైనా చంపొచ్చు, లేదా మన ప్రాణమైనా ఆరోగ్య వైపు చనిపోవచ్చు, కాలం వైపు చనిపోవచ్చు, ప్రమాదం చనిపోవచ్చు. ఎలా చనిపోతామో తెలియదు. ఇప్పుడు మన బస్సు తగలబడింది, ఎంతమంది 23 మంది 26 మంది చచ్చిపోయారు. వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి టైము నిజంగా అందరూ పైసా టైం ఒకే రోజు పూర్తయింది టైం. అంతమంది చచ్చిపోయారు. అందులో నుంచి 10 మంది తప్పించబడ్డారు. వాళ్ళకి పని ఉంది, వీళ్ళకి పని పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎంతమందికి పనిలో ఉన్నాము, ఎంతమందికి పని ఉందో, ఎంతమంది పని ముగిసిందో మనకు తెలుసా? తెలియదు. ఎందుకంటే రేపటి వరకు మనం ఉన్నామంటే మాకు పని ఉందని అర్థం.
ఈరోజు మనం పోయాం, ఈరోజు మనకు టైం అయిపోయిందని అర్థం. చెప్పలేదు ఎవరి టైం ఎప్పుడు మూస్తుందో, ఎక్కడ ఎవరు ఏ విధంగా కన్ను మూస్తామో, ఏ క్షణాన్ని ఎవరి ప్రాణం ఎలా పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ కన్ను మూసే లోపే మనం చేయాల్సిన పనిని చేయాలి. యేసుక్రీస్తు అదే చేశారు. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన కన్ను మూస్తున్న సమయంలో చెప్పారో, మనము కూడా మన కన్ను మూసే సమయంలో ఆ మాట మనం చెప్పగలిగాం. తండ్రి, చేయడానికి నాకు ఇచ్చిన పని నేను చేశాను అనుకుంటున్నాను అయ్యా. ఇక నాతో నీకు పని అయిపోయింది అనుకుంటున్నాను, అందుకే మీరు నన్ను తీసుకుంటున్నాను అనుకుంటున్నాను, మీకు వందనాలు తండ్రి అని మనం చెప్పగలిగాం. ఆ ధైర్యం మనకున్నా మరి చనిపోయే రోజు ఖచ్చితంగా ఆ మాట మనం చెప్పాలి. ఒక పౌలు గారు ఏం చెప్పారు పౌలు గారు? మొదటి తిమోతి పత్రిక 4:7 ఆయన చెప్తారు. ఏమండి ఏమన్నాడు ఆయన? నా మంచి పోరాటం పోరాడితేనే నా పరువుని కడబుట్టి విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఆయన అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను ప్రభువా, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరువుని కడబుట్టించుకున్నాను తండ్రి, నా విశ్వాసాన్ని కూడా కాపాడుకున్నాను. ఓకే, నాకు ఇక జీవ కిరీటం, నీతి కిరీటం నాకు సిద్ధంగా ఉంది అని ఒక పౌలు గారి స్టేట్మెంట్. మన ముగింపులో మరి మన ముగింపులో మనం ఏం చెప్తాం చెప్పండి? ఒకవేళ మన ముగింపు ఇప్పుడే జరిగితే, రేపే జరిగితే, ఎల్లుడే జరిగితే, మన టైం అయిపోయింది అనుకోండి, మనకి ఇచ్చే టైం అయిపోయింది, మన పని అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు మనం వెళ్ళాలి. ఏం చెప్పగలం? ప్రభువా ఇంకొంచెం అవకాశం ప్రభువా, ఇప్పుడు చేస్తానా ప్రభువా అంటూ ఊరుకుంటారా? అవకాశం మళ్ళీ రాదు. అవకాశం ఒక్కసారి. ఈ లోకంలో దేనికైనా మళ్ళీ అవకాశాలు ఉన్నాయేమో, కానీ దేవుడు ఆయుష్కాలం ముగిస్తే దేవుడు పనిచేయడానికి మాత్రం మళ్ళీ అవకాశాలు లేవు, ఉండవు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని పనిలో ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయండి. నిరంతరం దేవుని పనిలో ప్రయాసపడండి, కష్టపడండి. ఆ దేవుని పనిలో కన్ను మూస్తే వేరే స్వర్గం మన కోసం సిద్ధంగా ఉంది. ఓకే, ప్రార్థన చేసుకోండి. దేవుని పిల్లలపై జాగ్రత్త భద్రత వ్యవస్థ. ఓకేనా? మనకు అర్థమైంది. రైట్, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.